ప్రియమైన రైతులందరికీ అగ్రి సెంట్రల్ యూట్యూబ్ లైవ్ లోకి స్వాగతం. అగ్రి సెంట్రల్ అనేది భారతదేశంలోనే రైతులందరికీ బాగా ఉపయోగపడే మొబైల్ యాప్. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1,00,00,000 మందికి పైగా రైతులు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని వాడుతున్నారు. గత సంవత్సరం మేము 4 సార్లు ఫేస్బుక్ ద్వారా హిందీ, కన్నడ రైతులతో మాట్లాడాము. యూట్యూబ్ లో తెలుగులో చేయడం ఇదే మొదటిసారి. ఈ మా ప్రయత్నం మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఆ, నా పేరు తేజస్విని. తెలుగులో ఈ షోని నేను నిర్వహిస్తున్నాను. వ్యవసాయానికి సంబంధించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఈ లైవ్ వీడియో పక్కన చాట్ లేదా కామెంట్ సెక్షన్ ద్వారా అయినా మీ ప్రశ్నలు మమ్మల్ని అడగవచ్చు. సాధ్యమైనంత వరకు మీ ప్రశ్నలన్నిటికీ లైవ్ లో జవాబులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఒకవేళ సమయాభావం వల్ల కొన్నింటికి సమాధానం ఇవ్వలేకపోతే లైవ్ పూర్తయిన తర్వాత కూడా మీరు రెండు రోజుల వాటికి మీ కామెంట్ కిందనే జవాబు ఇస్తాము. ఈ యూట్యూబ్ లైవ్ లో మన రైతులతో మాట్లాడేందుకు అగ్రి సెంట్రల్ నుంచి గోపీకాంత్ గారు మరియు అశోక్ గారు సిద్ధంగా ఉన్నారు. రండి వారిని పరిచయం చేసుకుందాం. ఆ గోపి గారి పరిచయంతో మొదలు పెడదాం ఇప్పుడు. ఆ, గోపి కృష్ణకాంత్ గారు అగ్రి సెంట్రల్ యాప్ లో మార్కెట్ వ్యూ ఫీచర్ హెడ్ గా పనిచేస్తున్నారు. ఆయనకు వ్యవసాయ ఉత్పత్తుల ట్రేడింగ్ లో 10 సంవత్సరాల అనుభవం ఉంది. అగ్రి సెంట్రల్ యాప్ కు మార్కెట్ వ్యూ అనేది రైతులకు ఎలా ఉపయోగపడుతుందో మరియు మార్కెట్ రేట్ల గురించి మనతో ఈ లైవ్ లో వారు చర్చిస్తారు. రైతు సోదరులందరికీ నమస్కారం. తేజస్విని గారు చెప్పినట్లు నా పేరు గోపి కృష్ణకాంత్. నేను అగ్రి సెంటర్లో మార్కెట్ వ్యూ అనే ఫ్యూచర్ కి హెడ్ గా పనిచేస్తూ ఉన్నాను. ప్రథమంగా మార్కెట్ వ్యూ అనే అంశంలో మేము ప్రతిరోజు మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్లలో రైతులు పండించేటువంటి పంటలకి ఎటువంటి ప్రైజెస్ ఉన్నాయనేది ఒక నమూనా ధరలను మన మార్కెట్ వ్యూ అన్న ఫ్యూచర్ లో మేము చూపిస్తూ ఉంటాము. సో అది రైతులందరికీ ఎంతో పనికొస్తుంది. సో ఈ రోజు మన ఈ లైవ్ సెషన్ లో వాటికి సంబంధించి మీకు ఏమన్నా సందేహాలు కానీ ప్రశ్నలు కానీ ఏమన్నా ఉంటే ఈ లైవ్ ద్వారా మీరు మమ్మల్ని అడగచ్చు. థ్యాంక్ యూ గోపికృష్ణ గారు. అలాగే అశోక్ కుమార్ గారిని కూడా పరిచయం చేసుకుందాం రండి. అశోక్ కుమార్ గారు అగ్రి సెంట్రల్ యాప్ లో కంటెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజం లో 10 సంవత్సరాల అపార అనుభవం ఉంది. అగ్రి సెంట్రల్ కు వ్యవసాయ వార్తలు, రైతులకు ఉపయోగపడే ప్రభుత్వ పథకాల గురించి సంబంధించిన వివరాలు ఈయన అందజేస్తారు ఈ రోజు మనకు. రైతులందరికీ నమస్కారం. అగ్రి సెంటర్లో వ్యవసాయ వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలు మేము అందిస్తున్నాం. వీటిని 7 భాషల్లో అందించడానికి మా న్యూస్ ఎడిటర్స్ అందరూ కలిసి పనిచేస్తున్నారు. అగ్రి సెంట్రల్ యాప్ ఫీచర్లకు సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే, లేకపోతే వ్యవసాయంలో ప్రస్తుతం జరుగుతున్న అంశాలు కానీ, వార్తలు కానీ, పథకాలకు సంబంధించిన ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు ఈ లైవ్ లో నన్ను అడగొచ్చు. థ్యాంక్ యూ తేజస్వి. అశోక్ గారు, అగ్రి సెంట్రల్ రంగంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో అది రైతుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో దీని గురించి మీ మాటల్లో రైతులకు వివరిస్తారా? థ్యాంక్ యూ తేజస్వి. అవును, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నిజానికి ఈ యొక్క ప్రశ్నతోనే మనం ప్రత్యేకంగా ఒక లైవ్ పెట్టొచ్చు. ఇప్పుడు వ్యవసాయ రంగం మన భారతదేశ ఆర్థిక రంగానికి ఒక వెన్నెముకలాగా ఉంది. దాదాపు 20% ఆదాయం మన దేశానికి వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. 2020 వరకు దాదాపు 50 స్టార్టప్లు మాత్రమే వ్యవసాయ రంగంలో ఉండేవి. కానీ ఇప్పుడు 1000కి పైగా స్టార్టప్స్ వ్యవసాయ రంగంలో రైతుల కోసం పనిచేస్తున్నాయి. ఇవన్నీ 3 అంశాలను, 3 ప్రత్యేకమైన సమస్యలను రైతుల కోసం సాల్వ్ చేయడానికి, వాళ్ళ కోసం హెల్ప్ చేయడానికి పనిచేస్తున్నాయి. మొదటిది ఏంటంటే, రైతులు శాస్త్రీయంగా వ్యవసాయం ఎట్లా పని చేయాలి, అధిక దిగుబడులు సాధించడం ఎట్లా అనే రంగంలో కొన్ని స్టార్టప్స్ పనిచేస్తుంటే, ఇంకొన్ని వ్యవసాయానికి సంబంధించి ఎంతో ఎక్కువ దిగుబడులు సాధించినప్పటికీ రైతులకు సరైన గిట్టుబాటు ధరలు అందటం లేదు. ఆ రైతుల దగ్గర నుంచి పంట కొనటానికి, ఉత్పత్తులు కొనటానికి కొన్ని ఎక్కువ అధిక ధరలకు రేట్లకు రైతుల నుంచి ఉత్పత్తులు కొని వాళ్లకు మంచి గిట్టుబాటు ధరలు అందించడానికి కొన్ని పనిచేస్తున్నాయి. ఇంకొన్ని రైతులకు వ్యవసాయం చేయాలంటే చాలా వరకు లోన్లు రానటువంటి పరిస్థితి, ఆర్థిక సహాయం అందనటువంటి పరిస్థితి. అట్లాంటి రంగంలో కొన్ని ఆర్థికంగా సహాయం చేయటం, రుణాలు అందించడం అనే రంగంలో కొన్ని స్టార్టప్స్ పనిచేస్తున్నాయి. అన్నిటికంటే ఎక్కువగా ఇప్పుడున్న
వ్యవసాయ స్టార్టప్స్ లో చాలా వరకు రైతులకు ఉపయోగపడే ప్రత్యేకమైన యాప్స్ రూపొందిస్తున్నాయి. అవన్నీ ఆ, ఇప్పుడు చూసుకుంటే ఆ, ఈ 2 సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అనేది చాలా పెరిగిపోయింది. అదే టెక్ రంగంలో కూడా చాలా ముందుకు వస్తుంది. మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రకరకాల సేవలు రైతుల కోసం అందించడానికి చాలా అగ్రి స్టార్టప్స్ పనిచేస్తున్నాయి. అందులో ఇప్పుడు మీరు చూస్తున్న అగ్రి సెంట్రల్ కూడా ఒకటి. అగ్రి సెంట్రల్ ఏఐతో అండ్ మిషన్ లెర్నింగ్ తో ఆ, ఎటువంటి చీడపీడలు ఉన్నా సరే మీకు త్వరగా గుర్తించి ఆ, వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు అందించడం, మార్కెట్ ధరలు అందించడం, వ్యవసాయ వార్తలు అందించడం, ఇట్లాంటివి సేవలు అగ్రి సెంట్రల్ యాప్ ద్వారా రైతులకు అందిస్తుంది. ఇంకా మన అగ్రిటెక్ రంగంలో చూస్తే ప్రభుత్వం కూడా ఆ, వ్యవసాయ రంగంలో గత సంవత్సరం నుంచి చూసుకుంటే ఆ, వ్యవసాయ డ్రోన్లకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. దానికోసం ప్రత్యేక పథకాలు కూడా రూపొందించింది. ఇంకొన్ని స్టార్టప్స్ చాలా ఖచ్చితంగా వ్యవసాయం చేయటం, ప్రిసిషన్ ఫార్మింగ్ అంటారు. అలాగే ప్రొటెక్టెడ్ కల్టివేషన్, రక్షిత పద్ధతిలో వ్యవసాయం చేయటం, పాలీ హౌసెస్ లో, గ్రీన్ హౌసెస్ లో, షేడ్ నెట్లలో అన్ని ఉష్ణోగ్రత, నీరు అవన్నీ తగిన మోతాదులో ఎరువులు ఇవ్వడం, వీటి ద్వారా ఎక్కువ ధరలు వచ్చేటువంటి కూరగాయలు, పండ్లు పండించడం, అట్లాంటి అంశాల్లో పనిచేస్తుంది. ఇవి ప్రత్యేకంగా అగ్రిటెక్ రంగంలో జరుగుతున్న పరిణామాలు తేజస్వి. ధన్యవాదాలు అశోక్ గారు, మీ మాటల్లో ఈ ప్రశ్నకు జవాబు ఇచ్చినందుకు. గోపి గారు, అగ్రి సెంటర్ లో మార్కెట్ వ్యూ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో, రైతులు దీన్ని ప్రతిరోజు చూడడం ఎందుకు ప్రాముఖ్యం, దీని గురించి మీ మాటల్లో చెప్పండి గోపి గారు. తప్పకుండా తేజస్వి. మనం చూసినట్లయితే ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యల్లో అతి ముఖ్యమైనది లేదా అతి ప్రధానమైనది ఏంటంటే వారు పండించిన పంటకి సరైన ధర అనేది వాళ్ళకి దొరక్కపోవడం. సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఏంటంటే ఈ రోజున ఇప్పటికి మన సాంకేతికంగా మనం పురోగమించినా కానీ, లేదా మనకు అనేక కమ్యూనికేషన్ ఛానల్స్ మనకు అందుబాటులో వచ్చినా, అలాంటి వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, అనేక కమ్యూనికేషన్ ఛానల్స్ మనకు అందుబాటులో వచ్చినప్పటికి కూడా ఏంటంటే ఈ రోజున కొందరు రైతులకి సరైన సమాచారం అంటే ధరల గురించి సరైన సమాచారం అనేది దొరకటం అనేది కష్టంగానే ఉంది. సో ఎలా అంటే ఇప్పుడు మార్కెట్ రేట్ అనేది ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు, హెచ్చుతగ్గులు ఉంటాయి. సో ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకి ఏంటంటే ప్రతిరోజు మార్కెట్ ధరల్లో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉన్నాయి, ఆ సమాచారం ఏంటంటే ఆ రైతుకు సరైన సమయంలో ఆ సమాచారం అనేది రైతుకు చేరాలి. అలా చేరినప్పుడు ఏంటంటే రైతుకి ఆ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి, తను పండించిన పంటకు ధరలు ఎలా ఉన్నాయి అనేది అతను చూసుకొని దాన్ని బట్టి ఏంటంటే అతను ఒక డెసిషన్ తీసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. అదే విధంగా ఏంటంటే మనకి మార్కెట్లో ఈ రోజున ఏంటంటే మార్కెట్లో ధర ఎంపిక విధానం అనేది ఏంటంటే అది రైతుకు సహకరించిన విధంగా ఉంది, సహకరించే విధంగా కాకుండా సహకరించిన విధంగా ఉంది ఆ మార్కెట్లో. సో ఇది కూడా ఏంటంటే రైతులు ఎదుర్కొంటున్న సమస్యకి ఒక కారణం. ఈ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని ఏంటంటే మనము అగ్రి సెంటర్లో మార్కెట్ వ్యూ అనే ఫీచర్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ మార్కెట్ వ్యూ ఫీచర్ వల్ల మనకి ఎటువంటి లాభాలు వస్తాయి, రైతులకి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, మార్కెట్ వ్యూలో ప్రతిరోజు మనము ప్రతి పంటకు, రైతు పండించే ప్రతి పంటకు దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో ఎలాంటి రేట్లు ఉన్నాయి అనేది మనం ప్రతిరోజు అప్డేట్ చేస్తున్నాం. అదే విధంగా ఏంటంటే వాళ్ళు అందులో ప్రతి ఒక్క పంటకు కూడా, ప్రతి ఒక్క మార్కెట్కి కూడా వాళ్ళు ఆ హెచ్చుతగ్గులు ఎలా ఉన్నాయి అనేది కూడా చూసుకోవచ్చు. దాని ప్రకారంగా ఏంటంటే మనము రైతులకు మార్కెట్ వ్యూలో వారు తమ పండించే పంటకు ప్రైజెస్ అంటే రేట్లు ఎలా ఉన్నాయి, లాస్ట్ వీక్ ఎలా ఉన్నాయి, ఈ రోజున ప్రైస్ ఎలా ఉంది అనేది చూసుకునే అవకాశం అనేది ఒకటి ఇస్తున్నాము. దాని ద్వారా వారికి ఒక నమూనా ప్రైస్ అనేది మనం చూపిస్తున్నాం. ఈ నమూనా ప్రైస్ అనేది మనకి అందుబాటులో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏ రోజున మార్కెట్కి వెళ్ళాలనుకున్నప్పుడు, లేదా మనం మన పొలం దగ్గర ఏదైనా బయ్యర్కి మన సరుకు అమ్మాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఆ బయ్యర్ తోటి సమర్థవంతంగా చర్చించుకునేదానికి అంటే బేరం ఆడేదానికి ఒక సరైన అవకాశం అనేది మనకి కలుగుతుంది. తద్వారా ఏంటంటే మనం పండించిన పంటకి మన రేటు ముందుగా మనం అడిగే విధంగా మనకి అవకాశం అనేది ఉంటుంది. కావున నేను రైతు సోదరులందరికీ మనవించుకునేది ఏంటంటే అగ్రి సెంటర్లో మార్కెట్ వ్యూని ప్రతిరోజు తప్పనిసరిగా
వారి పంటల రేట్ల గురించి తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాం. రైతులందరికీ చాలా బాగా మార్కెట్ వ్యూ గురించి మీ మాటల్లో అందించారు గోపి గారు. అశోక్ గారు, వ్యవసాయ రంగంలో తాజా పరిణామాలు, ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన ప్రముఖమైన ప్రకటనలు మన రైతుల కోసం చెబుతారా మీ మాటల్లో? థ్యాంక్ యూ తేజస్విని. ఇప్పుడు వ్యవసాయంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు చూడాలంటే తాజాగా ఉన్న వార్తలు ఏంటంటే రైతులు వ్యవసాయ రంగంలో విశేషంగా కృషి చేసిన కొంతమంది రైతులకి, వ్యవసాయ శాస్త్రవేత్తలకి కనీసం 7గురికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు రీసెంట్ గా. అది ఒకతను ట్రైబల్ ఫార్మర్ అస్సాం నుంచి సర్బేశ్వర్ అని, ఆయన సమీకృత వ్యవసాయంలో ఎంతో విశిష్టమైన సేవలు అందించారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. అలాగే కేరళలో సత్యనారాయణ బేలారి అని 650 రకాల వరి వంగడాలను సురక్షితంగా ఉంచారు ఇప్పటి వరకు. అందుకోసం ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు. అలాగే చెల్లమ్మాల్ అనే ఒక మహిళకు కూడా, ఆవిడ సేంద్రియ వ్యవసాయం చేస్తూ చాలా మంచి విశిష్ట కృషి చేశారు. అందుకోసం వ్యవసాయ రంగంలో పద్మశ్రీ ఇచ్చారు. అలాగే ఇప్పుడు రబీ సీజన్ జరుగుతుంది. దాదాపుగా గత సంవత్సరం ఎంతైతే ఉందో అంత విస్తీర్ణంలో పంటలు సాగాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఋతుపవనాలు ఇవన్నీ చూసుకుంటే వర్షపాతం కొద్దిగా తక్కువగానే ఉంది. కొంత ఎల్నినో ప్రభావం ఉంది. అది జూన్ వరకు కొనసాగొచ్చు అని అంటున్నారు. అందువలన వర్షాలు తక్కువగా పడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఎక్కువ నీరు అవసరం లేనటువంటి పంటలు సాగు చేసుకుంటే రానున్న రోజుల్లో అది వారికి ఎంతో బాగుంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అన్నిటికంటే ఎక్కువగా ఇప్పుడు తెలంగాణలో అండ్ చూసుకుంటే నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని చాలా వరకు రైతులు వరి వేయలేదు. ముఖ్యంగా తృణధాన్యాలు, మిల్లెట్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ రావడంతో వాటి విస్తీర్ణం పెరిగినట్టుగా మనం చూస్తున్నాము. ఇంకా ప్రధాన మార్కెట్లలో పత్తి ధరలు మాత్రం ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇంకా రీసెంట్ గా వచ్చిన వార్తలు ఏంటంటే కూరగాయలు, పండ్ల సాగు దానికి సంబంధించిన ఉత్పాదకత 2% పెరిగి 3,553 లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యాయని ప్రభుత్వ అంచనాలు ఇటీవల విడుదలయ్యాయి. అన్నిటికంటే ఎక్కువగా ప్రభుత్వ పథకాల్లో మనం చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్లుగానే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ డ్రోన్ల కోసం ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రారంభించింది. అది 15,000 మంది మహిళా సంఘాలకు డ్రోన్లు ఇవ్వాలి అని ప్రణాళికలు వేస్తోంది. దానికోసం 1,261 కోట్ల రూపాయలు దానికి కేటాయించారు. దీంట్లో 80% ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, 20% మహిళా సంఘాలు పెట్టుకోవాలి. అలాగే రైతులకి ఇప్పుడు మహిళలు ఎవరైతే ఈ డ్రోన్లు వాడాలి, దాన్ని ఉపయోగించాలని అనుకునే వాళ్లకు వ్యవసాయ యూనివర్సిటీల్లో శిక్షణ కూడా ఇస్తున్నారు. అట్లా శిక్షణ ఇచ్చినప్పుడు వాళ్ళు డ్రోన్ పైలట్లుగా జాయిన్ అయినప్పుడు 15,000 వరకు ఆదాయం ఇచ్చేలాగా ప్రణాళికలు కూడా చేస్తుంది. సో ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చిన పథకంలో ఉచిత రేషన్ పథకం కూడా మరో 5 ఏళ్లు ప్రభుత్వం కొనసాగించింది. ఎందుకంటే ఇటువంటి కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపుగా కొన్ని ముఖ్యమైన పంటలకి ఎగుమతులు కూడా రద్దు చేసిన కారణాన్ని బట్టి ఉచిత పథకం, ఈ రేషన్ పథకం కంటిన్యూ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇంకా రబీ సీజన్ జరుగుతుండటంలో 6 ముఖ్యమైన పంటలకి మద్దతు ధరలు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా మనం అంతర్జాతీయంగా చూస్తే ఎర్ర సముద్రంలో సముద్రపు దొంగల నుంచి కొన్ని నౌకలను వాళ్ళు హైజాక్ చేయటం వల్ల, వాళ్ళు తీసుకోవటం వల్ల ఎరువులు రావడం, ఎరువుల రవాణాకు కానీ లేకపోతే కాఫీ ఎగుమతులకు కానీ కొంత అంతరాయం ఏర్పడింది. అయితే ఇటీవల ఎరువుల మంత్రిత్వ శాఖ వాళ్ళు చెప్పారు ఏంటంటే దేశంలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
సో ప్రస్తుతానికి ఇవి ఆ, వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిణామాలు తేజస్విని. థ్యాంక్ యూ అశోక్ గారు, మీ మాటలు చాలా బాగా వివరించారు. గోపి గారు, మార్కెట్ వ్యూలో చూపించే ధరలు అదే సమయంలో మార్కెట్లో ఉన్నాయని, అన్ని పంటలకు సరిగ్గా ఉంటాయని మీరు ఎలా చెప్పగలుగుతారు? గోపి గారు, మీ మాటల్లో చెప్పండి. ఆ, చాలా మంచి ప్రశ్న అడిగారు తేజస్వి గారు. ఆ, సాధారణంగా ఇది ప్రతి ఒక్కరికి ఉండే ఒక సందేహమే. ఎలా మేము చూపించే రేట్లు సరైనవి లేదా సరైన సమయంలో సరైన ఆ మార్కెట్లో ఆ రోజున ఉన్న రేట్లైనా అవి అని ఎలా మీరు నిర్ధారిస్తారు అని చాలా క్వశ్చన్లు కూడా మాకు వచ్చాయి. సో అయితే ఏంటంటే ముఖ్యంగా మేము చూపించే ఈ నమూనా రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ నమూనా రేట్లని మేము మార్కెట్లలో జరిగే ట్రేడింగ్ కి ఆధారంగానే అనుగుణంగానే తీసుకుంటాం. అంటే నేను చెప్తున్నాను నమూనా అని ఎందుకు చెప్తున్నాను అని అంటే, మేము ఎలా తీసుకుంటామంటే ఆ రోజున ఆ ఆ రోజు ఆ మార్కెట్లో ఎటువంటి పంట ఎక్కువ మోతాదులో అమ్ముడుపోయిందో చూసి దాన్ని బట్టి దాని ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూసి దాన్ని మేము నిర్ధారించుకొని మార్కెట్తో కూడా నిర్ధారించుకొని ఆ ప్రైజెస్ని మనం ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. దీని కొరకు ఇండియా వైడ్గా అంటే భారతదేశం వైడ్గా ఏంటంటే ఉన్న మార్కెట్స్లో మేజర్ మార్కెట్స్లో మా ప్రతినిధులు పనిచేయడం అనేది జరుగుతుంది. వారు ఆ మార్కెట్స్ లో ఉన్నటువంటి బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బయ్యర్స్ తోటి కూడా వాళ్ళు ఏంటంటే అనుసంధానమై పనిచేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి ఏంటి మాకు మార్కెట్లో ఆ రోజు జరిగిన ట్రేడింగ్ కి ఎంత రేట్లు పలికాయి అనేది తెలుస్తుంది. ఆ రేట్లు మేము తిరిగి మళ్ళీ బయ్యర్స్ తోటి మళ్ళీ మేము విచారించుకొని ఈ రేట్లు ఇది కరెక్టా కాదా అనేది మళ్ళీ మేము అన్ని విధాలా వ్యాలిడేట్ చేసుకొని ఆ రోజునే మేము మా మార్కెటింగ్ నిపుణుల బృందం ద్వారా వ్యాలిడేట్ చేసుకొని అంటే నిర్ధారించుకొని మార్కెట్ వ్యూలో మేము ప్రచురించడం జరుగుతుంది, అంటే చూపించడం జరుగుతుంది. సో అందువలన నేను మార్కెట్ వ్యూలో చూపించే ధరలు అనేవి నిజ సమయ స్వభావాన్ని కలిగి ఉంటాయని చెప్పగలను. మీరు చెప్పిన ఈ జవాబు మన రైతులకు కూడా బాగా అర్థమై ఉంటుందని భావిస్తున్నాను గోపి గారు. అశోక్ గారు, ఈ లైవ్ లో మనతో మొదటిసారిగా చేరిన చాలా మంది రైతులు ఉన్నారు కాబట్టి మన రైతులందరికీ అగ్రి సెంట్రల్ యాప్ గురించి క్లుప్తంగా చెప్పగలరా? యాప్ యొక్క ఫీచర్లు ఏమిటి, మరి దాని వల్ల ఉపయోగం ఏమిటి అని, రైతులకు ప్రయోజనం ఎలా పొందొచ్చు అనేది? తప్పకుండా తేజస్విని. అయితే దానికి మన యాప్ ఎట్లా ఉపయోగపడుతుంది, దానిలో ఉన్న ప్రధానమైన ఫీచర్లు ఏంటి అనేవి చెప్పడానికి ఇప్పుడు గోపి తన స్క్రీన్ కూడా చూపిస్తారు. సో దాన్ని చూస్తూ చాలా మంది రైతులు ప్రయోజనం పొందొచ్చు అని అనుకుంటున్నాను. మన యాప్ లో ప్రధానంగా 6 ఫీచర్లు ఉన్నాయి. అందులో వాతావరణం, వ్యవసాయ వార్తలు, క్రాప్ ప్లాన్, క్రాప్ కేర్, మార్కెట్ వ్యూ, ఇంకా ఫామ్ వాయిస్, ఇవి ప్రధానమైన ఫీచర్లు. అయితే యాప్ మీకు దాదాపుగా కనపడుతుందని అనుకుంటున్నాను స్క్రీన్ మీద. ఆ స్క్రీన్ మీద కనపడినప్పుడు నేను ఒక్కొక్కదాన్ని చూస్తూ నేను చాలా వివరంగా చెప్పగలను. యా, థ్యాంక్ యూ గోపి. ముందుగా మనం వాతావరణం చూద్దాము. కింద వాతావరణం ఉంటుంది. మీరు అగ్రి సెంట్రల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దానికి లొకేషన్ పర్మిషన్ ఇస్తే, జిపిఎస్ ఆన్ చేసుకుంటే దాంట్లో మీకు మీ పొలానికి దగ్గరలో కానీ లేకపోతే మీ గ్రామంలో ఎక్కడైతే ఓపెన్ చేసుకుంటారో జిపిఎస్ లొకేషన్, అక్కడ దానికి దగ్గరలోని వాతావరణం మీకు చూపిస్తుంది. అగ్రి సెంట్రల్లో వాతావరణంలో ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా యాప్స్ ఒక 2-3 రోజుల వాతావరణం అట్లా ఇస్తున్నాయి. కానీ అగ్రి సెంటర్లో మీకు రాబోయే 15 రోజుల వాతావరణం, వర్షం పడుతుందా లేదా అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. ప్రతి 3 గంటలకి అది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇది వాతావరణం. దీని వలన మీరు ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ వ్యవసాయ పనులను చాలా ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. రెండవది వ్యవసాయ వార్తలు. ఇందులో మేము ముందుగా చెప్పినట్టుగానే వ్యవసాయ వార్తలు, వ్యవసాయ రంగంలో ప్రస్తుతం ఏమేం జరుగుతుంది, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, పంటల పరంగా, లేకపోతే వ్యవసాయ పథకాలు ఎట్లా ఉంటున్నాయి, వీటన్నిటికీ సంబంధించిన సమాచారం ప్రతిరోజు
మా న్యూస్ ఎడిటర్స్ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటారు. వీటికి సంబంధించిన ఆ, రోజువారీ నోటిఫికేషన్స్ కూడా మీకు మీ మొబైల్కి వస్తూ ఉంటాయి. ఆ, ఇవి వ్యవసాయ వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలు. ఇంకొక ఫీచర్ మార్కెట్ వ్యూ. ఇప్పటి వరకు మన గోపి గారు చెప్పినట్లుగా ఆ, మార్కెట్ ధరలు రైతులకు ఎంతో ముఖ్యమైనవి. సో ఇందులో దాదాపుగా 65,000 మార్కెట్లలో వ్యవసాయ వార్తలు, వ్యవసాయ ధరలు అనేవి రైతులకు ఇస్తూ ఉన్నారు. ఇందులో మీరు జీపీఎస్ లొకేషన్ ఆన్ చేసుకున్నప్పుడు మీ దగ్గరలోని మార్కెట్లలో ధరలు ముందుగా చూపించి తర్వాత ఇంకొద్దిగా దూరంలో ఉన్న ధరలు మీకు కనపడతాయి. సో అవన్నీ మీరు చూసుకోవచ్చు. దాంట్లో మీకు గత 3 రోజుల్లో ఆ, ఉన్న ధరల సరళి కూడా మీకు కనపడుతుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకుని మీరు మీ ఏదైతే మీ పంట ఖర్చులు, మీరు పెట్టిన పెట్టుబడి అండ్ ఇక్కడ ఉన్న ధరలు, ఆ, వ్యవసాయ మార్కెట్లలో ప్రస్తుతం ఉన్న ధరలు బేరీజ్ వేసుకుని మీరు ఎంత ధరకు అమ్ముకోవచ్చో నిర్ణయించుకోవచ్చు. అలాగా మీరు మీ పంటలను అమ్ముకోవచ్చు. ఇది మార్కెట్ వ్యూకి సంబంధించి. ఇంకొక ఫీచర్ క్రాప్ ప్లాన్. క్రాప్ ప్లాన్ లో ఏంటంటే ఆ, మీరు ఎంచుకున్న పంటకు సంబంధించి మీరు ఏదైతే విత్తన తేదీ కానీ నాటిన తేదీ కానీ మీరు ఇచ్చినప్పుడు, సో పొలం సిద్ధం చేయడం దగ్గర నుంచి, విత్తనాలు నాటడం దగ్గర నుంచి, ఎరువులు వేయడం దగ్గర నుంచి, అలాగే విత్తనాలు ఎట్లా శుద్ధి చేయటం, వీటన్నిటికి సంబంధించిన వివరాలు రోజువారీగా వస్తూ ఉంటాయి. ఆ ఈ రోజుల్లో ఏం చేయాలి, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ క్యాలెండర్ లాగా పనిచేస్తుంది ఇది. ఆ చాలా మంది రైతులు, ఇప్పుడు కొత్తగా వ్యవసాయం చేసే రైతులు ఉన్నప్పటికీ వారు ఈ క్యాలెండర్ ని ఫాలో అయితే చాలా సులువుగా వాళ్ళు పంట నాటిన దగ్గర నుంచి పంట కోతల వరకు చాలా సులువుగా వ్యవసాయం చేసుకోవచ్చు. అందుకు ఉద్దేశించిన ఫీచర్ ఇది క్రాప్ ప్లాన్. ఇంకొక ముఖ్యమైన ఫీచర్ క్రాప్ కేర్. క్రాప్ కేర్ లో ఏంటంటే మీ పంటల మీద చీడపీడలు కానీ తెగుళ్ళు కానీ ఏమైనా వస్తే వాటిని ఏవైతే చీడ తెగులు వచ్చినప్పుడు ఆ పంటను ఎంచుకుని అక్కడ ఫోటో తీసుకున్నప్పుడు ఆ చీడ వచ్చిన ప్రదేశం వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఆ ఫోటో అప్లోడ్ చేస్తే దానికి సంబంధించిన అది ఏ తెగులు ఏ చీడ అనేది చాలా ఈజీగా అక్కడ మీరు గుర్తించవచ్చు. దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు కూడా అక్కడ మీకు కనిపిస్తాయి. ఆ కెమికల్స్ మీరు దగ్గరలోని పురుగు మందుల షాప్ కు వెళ్ళి కొనుక్కొని వచ్చి పిచికారీ చేయొచ్చు. అందులో ఎట్లా ఉపయోగించాలి, ఎంత మోతాదులో వాడాలి, ఎప్పుడు స్ప్రే చేయాలి అనే పూర్తి వివరాలు కూడా ఉంటాయి. అందులో దగ్గరలో ఉండే ప్రధానమైన బ్రాండ్ల కెమికల్ నెంబర్స్ కూడా, వాటి ఇమేజెస్ కూడా మీకు కనపడతాయి. వాటిని మీరు చూడొచ్చు. ఇట్లాగా చాలా మంది రైతులు క్రాప్ ప్లాన్ అండ్ క్రాప్ కేర్ యూస్ చేసి అధిక దిగుబడులు పొందుతున్నారు. ఇంకొకటి ఫామ్ వాయిస్. ఫామ్ వాయిస్ అంటే ఇది ఒక సోషల్ మీడియా లాగా పనిచేస్తుంది. రైతులు వేరే రైతులతో కనెక్ట్ అవడానికి. మన అగ్రి సెంట్రల్ డౌన్లోడ్ చేసుకున్న రైతులు 1,00,00,000 మందికి పైగా ఉన్నారు. వాళ్ళు మిగతా రైతులతో మీరు ఈ ఫామ్ వాయిస్ లో కనెక్ట్ అవ్వచ్చు. అట్లానే ఒకవేళ మీ పంటల మీద ఏమైనా తెగుళ్ళు కానీ చీడలు కానీ వచ్చినప్పుడు ఆ ఫోటోలు తీసి మీరు దీంట్లో అప్లోడ్ చేయొచ్చు. వాటిని అప్లోడ్ చేసినప్పుడు మా వ్యవసాయ నిపుణులు వాటికి సంబంధించి ఆన్సర్స్ మీకు జవాబులు ఇస్తారు. అలాగే వేరే రైతులు ఎవరైనా ఉన్నా సరే వాటికి తెలిసినప్పుడు, వాళ్ళకి జవాబులు తెలిస్తే వాటికి మీకు జవాబులు ఇస్తారు. అలాగే వేరే రైతులతో కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఇది ఫామ్ వైస్. వీటన్నిటిలో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతి ఫీచర్ కి పైన ఒక వీడియో గుర్తు ఉంటుంది మీకు. ఆ వీడియో గుర్తు మీరు క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించి ఆ యాప్, ఆ ఫీచర్ ఎట్లా వాడాలి అనేది మీరు చూసుకోవచ్చు. ఆ ఫీచర్ వాడినప్పుడు, ఆ ఫీచర్ వాడడానికి తగిన ట్యూటోరియల్ వీడియో రూపంలో మేము ఇచ్చాము. అంతేకాదు, ఒకవేళ ఈ ఫీచర్లు వాడటం ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే మీరు మెనూ ఉంది, మెనూలో క్లిక్ చేసినప్పుడు అందులో మా నిపుణులను సంప్రదించండి అని అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీరు క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఒక ఫోన్ నెంబర్ ఓపెన్ అవుతుంది. ఆ ఫోన్ నెంబర్ కి మీరు కాల్ చేసినప్పుడు మీరు ఏవైతే చెప్తారో అది మాకు, మీరు కాల్ చేసినట్టు
మాకు తెలుస్తుంది. మా నిపుణులే మిమ్మల్ని 24 గంటల లోపల మిమ్మల్ని మీకు కాల్ చేసి మీ సమస్య ఏంటో తెలుసుకుంటారు. క్లుప్తంగా ఇవి తేజస్విని మన యాప్ లో ఉన్న ప్రధాన ఫీచర్స్. చాలా బాగా థ్యాంక్ యూ. వివరించారు అశోక్ గారు యాప్ గురించి. కొంతమంది రైతులు కూడా ఇన్స్టాల్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ లైవ్ ద్వారా. ఆ, గోపి గారు, పంటలకు మార్కెట్ ధరల సరళి గురించి సమాచారం లేకపోవడం వల్ల రైతులకు తమ పంటల సరైన ధరలు లభించక మరి కొన్నిసార్లు వారు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఎండుమిరప, మొక్కజొన్న వంటి పంటలకు ప్రస్తుత ధరల సరళి మన రైతుల కోసం చెప్పగలరా మీరు మీ మాటల్లో? తప్పకుండా. ఇంతకుముందు మనం ప్రస్తావించినట్లుగా ఏంటంటే రైతులకు మార్కెట్లో పంట యొక్క ధర హెచ్చుతగ్గులు అనేది సమాచారం ఏంటంటే వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఎండుమిరప విషయానికే చూసుకుంటే, ఎండుమిరప ఇప్పుడు మనకి అతిపెద్ద మార్కెట్లో మనకి ఏంటంటే గుంటూరు, ఆంధ్రాలో గుంటూరు అతిపెద్ద మార్కెట్, అలానే తెలంగాణలో వరంగల్లోను ఖమ్మం మార్కెట్. ఇప్పుడు గుంటూరు చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ కూడా ఏంటంటే గుంటూరు మార్కెట్లో ఏ రేట్లు నడుస్తున్నాయి, ఈ రేట్లు ఎలా ప్రతిరోజు ఎంత వేరియేషన్స్ ఉన్నాయి, ఏ వెరైటీకి ఎంత రేట్ నడుస్తుందని తెలుస్తుంది. కానీ అదే సమాచారం గుంటూరు నుండి దూరంగా ఉన్న రైతులకు కూడా, అంటే ఇప్పుడు కర్నూలు నుండి కూడా గుంటూరుకి ఎండుమిరప అనేది తీసుకురావడం జరుగుతుంది రైతులు అమ్మడానికి కొన్నిసార్లు. సో అలాంటప్పుడు ఆ రైతులకు కూడా వాళ్ళకు కూడా ఏంటంటే గుంటూరు మార్కెట్లో ఎంత రేట్ ఉంది, రేట్లు ఎలా హెచ్చుతగ్గులు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి అది చాలా సులువుగా ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా వాళ్ళ పంట అమ్ముకోవటం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళకి సులువుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎండుమిరప సంగతి చూసుకుంటే, ఈ పోయిన నెలతో పోలిస్తే ఈ నెల ఎండుమిరప ధరలు కొంచెం తగ్గినట్లుగానే మనం గమనిస్తున్నాం మార్కెట్లో. ఎందువలన అంటే ఒకటి మనకి పంట అరైవల్ అనేది, అంటే ఎండుమిర్చి అరైవల్ అనేది మార్కెట్స్ లో ఎక్కువ అయింది. ఎందుకు అనంటే పంట యాకరేజ్ కూడా మనకి పెరిగింది ఈ సంవత్సరం పోయిన సంవత్సరంతో పోలిస్తే. సో అందువల్ల మనకి ఏంటంటే యాకరేజ్ అనేది పెరగడం వల్ల అరైవల్స్ కూడా ఏంటంటే ప్రస్తుతం పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న అరైవల్స్ ని దృష్టిలో పెట్టుకొని బయ్యర్స్ కూడా ఎలా ఉన్నారు అని అంటే, మనం బయ్యర్స్ తో కొంతమందితో మాట్లాడటం కూడా జరిగింది, వాళ్ళతో మార్కెట్స్ లో వాళ్ళతో, ఎందువల్ల ఈ ప్రైస్ అనేది కాన్స్టెంట్ గా అంటే స్టేబుల్ గా ఉంటుంది లేదా కొంచెం తగ్గుతుంది అనేది మనం వివిధ ఇండస్ట్రీస్ తోటి, బయ్యర్స్ తోటి, బయ్యర్ అసోసియేషన్స్ తోటి కూడా మాట్లాడటం జరిగింది. అలా మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రస్తుతం ఏదైతే మనం అరైవల్స్ ఎక్కువగా రావడం గమనిస్తున్నామో అండ్ మనకి ప్రొడక్షన్ ఎక్కువగా అంచనా వేస్తున్నామో, దాన్ని దృష్టిలో పెట్టుకుని బయర్స్ కూడా ఏంటంటే రానున్న రోజుల్లో ఇంకా మంచి ప్రోడక్ట్, ఇంకా మంచి క్వాలిటీ మనకి మార్కెట్కి వస్తుంది అన్న ఉద్దేశంతో బయర్స్ కూడా ఏంటంటే ప్రస్తుతానికి ఈనాటికి ఏంటంటే వాళ్ళు కొంచెం వెనకడుగులో ఉన్నారు వారి డిమాండ్లు. సో అందువల్ల ఏంటంటే మార్కెట్లో మనకి రేట్ అనేది కూడా ఏంటంటే మనకి ఒక్కసారిగా అనేది ఫ్లక్చువేట్ అవ్వట్లేదు, మెల్లిమెల్లిగా స్టేబుల్ గా ఉంటుంది, మెల్లిగా తగ్గుతుంది. అది అంటే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏంటంటే 15% రేట్లు తగ్గాయి మనకి. సుమారు ఉదాహరణగా ఎలా తీసుకోవచ్చు అంటే, మనము గుంటూరు సన్నాలు తీసుకుంటే, గుంటూరు సన్నాలు అంటే మనకి LCA 334 ఈ వెరైటీ రకం తీసుకుంటే, పోయిన సంవత్సరం ఈ వెరైటీ సుమారు మనకి క్వింటాకు 27,000 నుంచి 28,000 దాకా కూడా ట్రేడింగ్ అనేది అయ్యింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అదే వెరైటీకి సుమారుగా నడుస్తున్న ప్రైజెస్ ఏంటంటే 18,000 నుంచి 20,000 లోపు నడుస్తుంది, సుమారుగా ఈ రేంజ్ లో నడుస్తుంది. దీనికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే, మనము ఎక్స్పోర్ట్ కూడా ఒక రకమైన కారణంగా మనం చెప్పొచ్చు. పోయిన సంవత్సరం ఎక్స్పోర్ట్ జరిగినటువంటి విధానం చూస్తే, పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో ఎక్స్పోర్ట్ బాగా జరిగింది. ఇంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే కూడా ఇంతకు ముందు 2-3 సంవత్సరాలు తీసుకుని చూస్తే ఎలా ఉందంటే, మనకి ప్రతి నెల జరిగేటువంటి ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో అది కొంచెం స్టేబుల్ గానే ఉంది. కానీ పోయిన సంవత్సరం మాత్రం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఎక్స్పోర్ట్లు చాలా విపరీతంగా జరిగాయి. అంటే ఎక్స్పోర్ట్ డిమాండ్ బాగా ఎక్కువ వచ్చింది. సో ఆ ఎక్స్పోర్ట్ డిమాండ్ ఎక్కువ రావడం వల్ల బయర్స్ కి డిమాండ్ పెరిగింది. బయర్ డిమాండ్ పెరగడం వల్ల ఏంటంటే రేట్లు కూడా మనకు అదే రకంగా మంచి క్వాలిటీస్ కి మంచి ఎక్కువ రేట్లు వచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే, ప్రస్తుతం ఎక్స్పోర్ట్ డిమాండ్ కూడా కొంచెం మనకి అంటే ఎక్కువ కమోడిటీ మనకి ముందస్తున్న ఎక్కువ కమోడిటీ వస్తుందన్న అంచనాల వల్ల ఎక్స్పోర్ట్ డిమాండ్ కూడా కొంచెం ఏంటంటే స్టేబుల్ గా ఉంది. సో ఇది స్టేబుల్ గా ఉండడం వల్ల ఏంటంటే బయర్ కూడా ఏంటంటే రిక్వైర్మెంట్, అంటే పై స్థాయి నుంచి ఒక డిమాండ్ అనేది ఇంకా రాలేదు కాబట్టి ఇక్కడ ఈ బయర్ కూడా ఏంటంటే కొంచెం స్టేబుల్ గా ఉండాల్సి వస్తుంది రేట్ అనేది ఇవ్వడంలో.
అందువల్ల కొంచెం ఏంటంటే మనకి ఈ మిర్చి రేట్లు అనేది కొంచెం ఆ, కొద్దిగా పోయిన నెలతో పోలిస్తే కొంచెం తగ్గినట్లుగానే మనం గమనిస్తున్నాం. ఆ, వచ్చే నెలలో చూసుకుంటే ఎలా ఉందంటే ఇదే పరిస్థితి, వచ్చే నెల ఫిబ్రవరి కూడా ఇదే పరిస్థితి నడిచేటట్లుగా మనం అంచనాలు వేస్తున్నాము. కానీ ఏదైనా మనకి ఏదైనా రిక్వైర్మెంట్ ఏదైనా మార్చ్లో మనకి ఎక్స్పోర్ట్ రిక్వైర్మెంట్ రావచ్చు, అప్పుడు మనకు కొంచెం మెరుగుపడవచ్చు అనేది మన అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇంకా ఫస్ట్ ఇప్పుడు 1-2 కటింగ్లోనే ఉన్నాం కాబట్టి రెండో కటింగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మంచి క్వాలిటీస్ అనేది ఇంకా మనకి ఈ ఫిబ్రవరి మార్చ్ మంచి చిల్లీ మార్కెట్కి వస్తుంది అని చెప్పేసి మంచి అంచనాలు ఉన్నాయి. అదే రకంగా మనం మొక్కజొన్నలకు తీసుకుంటే పోయిన నెలతో పోలిస్తే మొక్కజొన్నలకి ఈ నెల చాలా మంచి రేట్ ఉంది, అంటే రేట్ పెరిగిందనే చెప్పుకోవచ్చు. దీనికి ఒక ముఖ్య కారణం ఏంటంటే మన ప్రొడక్షన్ అనేది మేజ్ ప్రొడక్షన్ అనేది చాలా తగ్గింది. ఈ మేజ్ ప్రొడక్షన్ తగ్గడం వల్ల ఏంటంటే డొమెస్టిక్ కన్జంప్షన్, అంటే మనకి మన దేశంలో మన దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, అంటే పౌల్ట్రీ ఇండస్ట్రీస్ కానీ, స్టార్చ్ ఇండస్ట్రీస్ కానీ, ఇథనాల్ ఇండస్ట్రీస్ కానీ, వీటన్నిటికీ రిక్వైర్మెంట్ అంతా కూడా ఏంటంటే మనకి ఆ రిక్వైర్మెంట్ కి సరిపడంత ప్రొడక్షన్ కూడా వస్తుందా రాదా అనేది ఒక డౌట్ అనేది రావడం జరిగింది. అందువల్ల ఏంటి, ఈ ఇండస్ట్రీస్ నుంచి డిమాండ్ అనేది పెరుగుతుంది. ఆబ్వియస్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఫీడ్కి అనేది ఖచ్చితంగా మనకి మొక్కజొన్నలు కావాలి, పౌల్ట్రీ ఇండస్ట్రీకి ఖచ్చితంగా మొక్కజొన్నలు కావాలి, ఎందుకంటే అది వాళ్ళ ప్రైమరీ ఫీడ్. అదే రకంగా మన స్టార్చ్ జనరేషన్లో కూడా ఏంటంటే మనకు మొక్కజొన్న అనేది కంపల్సరీగా కావాలి. ఇథనాల్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇప్పుడు ప్రత్యామ్నాయం ఇథనాల్ కోసం చూశారు. ఇథనాల్కి ఏం చేస్తున్నారు, మొక్కజొన్నలు సరిపడా రానందువల్ల ఇథనాల్కి బ్రోకెన్ రైస్ నుంచి ఇథనాల్ తీసుకోవచ్చు అని చెప్పేసి అని బ్రోకెన్ రైస్ నుంచి ఇథనాల్ కూడా ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. సో అందువల్ల ఏంటి మనకి అంటే అక్కడ బ్రోకెన్ రైస్ డిమాండ్ కూడా పెరుగుతుంది అక్కడ మనకి. సో అంటే ఏంటంటే ప్రస్తుతం ఈ పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏంటంటే ఒక రకంగా 30% వరకు ప్రొడక్షన్ అనేది తగ్గిందనేది అంచనాలు అనేది మనం చూస్తున్నాం గవర్నమెంట్ ఇస్తున్నటువంటి రిపోర్ట్లను బట్టి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏంటంటే మనకి ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఏంటంటే వాళ్ళ కన్జంప్షన్కి వాళ్ళకి మెయిన్ ముందు వాళ్ళకి మనకు కావాలి కాబట్టి ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్ మీద కూడా బ్యాన్ అనేది ఉంది. అంటే బ్యాన్ అంటే ఏంటంటే ఎక్స్పోర్ట్ను కూడా ఏంటంటే వాళ్ళు ఆపారనమాట ప్రస్తుతానికి. సో ఫర్దర్గా ఏంటంటే మనం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మంచి మొక్కజొన్నలకి ఉన్న రేటు 2000 నుంచి 2300 వరకు కూడా రేట్ నడుస్తుంది ఇప్పుడు. అంటే వాటి క్వాలిటీ రకాన్ని బట్టి, క్వాలిటీని బట్టి, రంగుని బట్టి, గ్రెయిన్ సైజుని బట్టి. సో ఇదే రకంగా చూసుకుంటే ఏంటంటే ఫిబ్రవరి మార్చ్ ఈ టైంకి ఏంటంటే ఇంకా కొంచెం ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నాం మనం ఈ సిచ్యువేషన్లో. ఈ రకంగా ఏంటంటే మనము ప్రతి ఒక్క కమాడిటీకి ఆ సీజన్లో వేసిన కల్టివేషన్ బట్టి, వచ్చే ప్రొడక్షన్ అంచనాలను బట్టి, వచ్చే అరైవల్స్ని బట్టి, వచ్చే మనకి పై ఎత్తు నుంచి మనకు వచ్చే డిమాండ్స్ని బట్టి ఏంటంటే మనకి ఈ రేట్లు అనేవి కూడా ఏంటంటే హెచ్చుతగ్గులుగా అంటే ఫ్లక్చువేట్ అనేది అవుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మిర్చికి వచ్చేటప్పటికి మనకి కొంచెం స్టేబుల్గా ఉంది, మొక్కజొన్నలకు వచ్చేటప్పటికి మంచి రేట్ వస్తుంది. సో నేను ఆ రైతులందరినీ మరొకసారి కోరుకునేది ఏంటంటే ఒక మిర్చి మొక్కజొన్నలే కాదు మిగతా పంటల రైట్లు కూడా మేము మార్కెట్ వ్యూలో ప్రతిరోజు ట్రేడింగ్ అయిన ప్రైజెస్ని మేము అప్డేట్ చేస్తూ ఉంటాము. వాటిని తప్పకుండా ఫాలో అవ్వండి. ఫాలో అయినప్పుడు ఏంటంటే మీరు కూడా ఏంటంటే మార్కెట్లో ఎటువంటి ప్రైస్ ట్రెండ్స్ ఎట్లా నడుస్తుంది, రేట్లు ఎలా ఉన్నాయి అనేది మీరు చూస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఒక బయ్యర్తో మాట్లాడేదానికి ఒక సమర్థమైన ఒక బేస్ ప్రైస్ అనేది మీకు ఉంటుంది. థ్యాంక్ యూ జయశ్రీ. బాగా చెప్పారు గోపి గారు. ఎప్పటి నుంచో మన రైతులు తెలుసుకోవాలనుకుంటున్నా ఇంకొక ప్రశ్న కూడా అడగాలనుకుంటున్నాను నేను. గోపి గారు, కొన్నిసార్లు మార్కెట్ వ్యూలో చూసిన ధరలు వ్యవసాయ మార్కెట్ ధరలతో సరిపోవడం లేదని కొంతమంది అంటున్నారు. ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుంది? రైతులు మనం ఇస్తున్న ధరలు ఎలా నమ్మవచ్చు? దీని గురించి చెప్పండి. థ్యాంక్ యూ ఈ క్వశ్చన్ కూడా రైజ్ చేసినందుకు. ఒక రకంగా ఏంటంటే ఈ క్వశ్చన్ కూడా ఏంటంటే మంచి క్వశ్చన్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ క్వశ్చన్ చాలా మందిలో ఉన్న సందేహాలని నివృత్తి చేస్తుంది అని కూడా నేను ఆశిస్తున్నాను ఇప్పుడు మనం చెప్పే ఈ సందేశం ద్వారా. ఇంతకు ముందు నుంచి అంటే మునుపరి దీనిలో మనం చర్చించుకున్నట్లు నేను మాట్లాడినట్లుగా ఏంటంటే మార్కెట్ వ్యూలో మనం చూపించేది కేవలం ఒక నమూనా ధర, అంటే నమూనా రేట్, అదేమి అసలైన ధర కాదు.
ఇప్పుడు మనం ప్రతి ఒక్క కమోడిటీకి చూసుకుంటే అసలైన ధర నిర్ణయించడం అనేది ఆ కమోడిటీ యొక్క రకం బట్టి, గ్రేడ్ బట్టి, వివిధ వివిధ కోణాలను బట్టి ఆ ప్రైస్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది మార్కెట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మిర్చి చూసుకుందాం. మిర్చి ఉందనుకోండి, మిర్చి మనకి తేమ శాతాన్ని చూస్తారు, ఆ, రంగుని చూస్తారు, సైజుని చూస్తారు, అట్లానే వెరైటీ చూస్తారు, ఏ గ్రేడ్ చూస్తారు, అంటే బెస్టా, మీడియం బెస్టా, లేకపోతే లో గ్రేడా, అలాంటివన్నీ కూడా చూస్తారు. ఇవన్నీ ఈ పరిమాణాలన్నీ అన్నిటి బట్టి ఆ అసలైన ధర అనేది ఫిక్స్ అవటం జరుగుతుంది రైతు పండించిన పంటకి. కానీ మనం ఇందులో చూపించేది ఏంటంటే ఒక నమూనా ప్రైస్. ఈ నమూనా ప్రైస్ ని మనం ఎలా తీసుకుంటున్నాము? ఆ రోజు ఆ మార్కెట్లో అత్యంత అధికంగా ఏ రకమైన పంట అయితే అమ్ముడుపోయిందో ఆ పంట రేటుని మనం తీసుకొని నమూనాగా మనం మన మార్కెట్ వ్యూలో చూపిస్తున్నాం. సో ఈ నమూనా ధరను బేస్ చేసుకొని రైతులు ఏంటంటే మార్కెట్ ప్రైజెస్ తోటి, అంటే ఆ రోజున వారు సరుకు తీసుకెళ్ళినప్పుడు ఆ రోజున వారి పంటకి ఎలాంటి ప్రైస్ కడుతున్నారు, ఎలాంటి ఎలాంటి ఇప్పుడు సపోజ్ మిర్చి తీసుకుందాం. మిర్చి ఇందులో ఉన్న నమూనా ప్రైస్ చూసి మీరు వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత మీరు తీసుకెళ్లిన పంటకి ఎలాంటి పట్టి రాశారు అనేది చూస్తే, అంటే పట్టి అంటే రేటు పట్టి, ఆ రేటు పట్టి ఎలాగ రాశారు అనేది మీరు చూడొచ్చు. చూసి మీకు యాప్ ద్వారా మనకి నమూనా ప్రైస్ తెలుసు కాబట్టి ఆ పట్టీని సరిగా వారు రాశారా, సరైన ధరే వారు ఆ పట్టీలో కోట్ చేశారా అనేది కూడా మీరు గమనించవచ్చు. ఒకవేళ సరైన ధర కోట్ చేయలేదు అనుకోండి, మన ప్రైస్ అనేది ఒకటి మనకి తెలుసు కాబట్టి ఆ బయ్యర్ తోటి మనము సమర్థవంతంగా చర్చించుకోవచ్చు. ఆ ప్రైస్ ఇంకా కొంచెం బెటర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో అందువల్ల నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏ ఏ ఏ ప్లాట్ఫామ్లు ఉన్నా కానీ, ఎంతమంది చెప్పినా కానీ ఏంటంటే ఆ ధర అనేది ఒక నమూనా ధర. యాక్చువల్ అంటే నిజమైన ప్రైస్, అసలైన ప్రైస్ అనేది మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు, మన సరుకును తీసుకెళ్ళినప్పుడు, కొనుక్కునే బయ్యర్ మన సరుకును చూసినప్పుడే ఆ ధర అనేది ఫిక్స్ అవుతుంది. నాకు తెలిసి దీని ద్వారా ఈ సందేహాన్ని నేను నివృత్తి చేశాను అని అనుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో, కొన్ని పక్షాల్లో ఏదైనా మీరు అంటే మేము చూపించినటువంటి రేటు మార్కెట్లో ఉన్న రేటుకి అనుగుణంగా లేదు, మార్కెట్లో వేరే విధంగా ఉంది, ఏదైనా అలాంటి తేడాలు మీరు ఏదైనా గమనించినప్పుడు ఆ తేడాలను మీరు మాకు ఖచ్చితంగా తెలియజేయండి. అలా తెలియజేసినప్పుడు ఏంటంటే మేము తిరిగి వాటిని ఎంక్వైరీ చేసుకుంటాము. మా బయ్యర్స్ తోటి, మార్కెట్స్ తోటి ఎంక్వైరీ చేసుకొని ఎందుకు అలా జరిగిందో చూసుకొని వాటిని సరిచేసి మళ్ళా అసలైన కరెక్ట్ ప్రైజెస్ ని, అంటే కరెక్ట్ రేట్లని మళ్ళీ మేము యాప్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎందువల్ల అంటే అలాంటివి మీరు పాయింట్అవుట్ చేసి ఇచ్చినప్పుడు మమ్మల్ని మీరు ఒక అవకాశం మాకు మేముగా సరిదిద్దుకునే అవకాశం మాకు ఇచ్చినట్లుగా అవుతుంది. అదే విధంగా మీ ద్వారా మిగతా రైతులకు కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆ ప్రైస్ అనేది కరెక్ట్ ప్రైస్ అప్డేట్ అవ్వడం వల్ల మిగతా రైతులు కూడా లాభం పొందొచ్చు. అందువల్ల నేను అందరినీ కోరుకునేది ఏమిటంటే, ఏదైనా తేడా గమనించినప్పుడు రేట్లలో, ఆ తేడా అనేది మీరు మార్కెట్లతో పోల్చినప్పుడు మార్కెట్ రేటుకి, అక్కడున్న మార్కెట్ రేటుకి అది ఆ రేట్ అనుగుణంగా లేదు అనుకున్నప్పుడు మాకు తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. బాగా వివరించారు గోపి గారు మీ మాటల్లో. మన రైతులందరికీ కూడా దీని గురించి బాగా అర్థమై ఉంటుందనే భావిస్తున్నాను. అశోక్ గారు, మార్కెట్ ధరల గురించి మరొక అనుబంధ ప్రశ్న. ఈ ధరలు తెలుసుకోవడానికి మార్కెట్ వ్యూతో పాటు అగ్రి సెంట్రల్ లోని బులెటిన్ మన రైతులకి ఎలా ఉపయోగపడుతుందో మీ మాటల్లో చెప్పండి అశోక్ గారు. థ్యాంక్ యూ తేజస్విని. ఇప్పటి వరకు చాలా క్లియర్ గా వివరంగా ఆయన చెప్పారు గోపి గారు. మార్కెట్ ధరలు ఎట్లా ఉంటున్నాయి అనే వివరాలు. అయితే మార్కెట్ ధరలు చూసుకుంటే ఎక్కువ మీకు అందులో మోడల్ ప్రైజెస్ కనపడతాయి. లేకపోతే గత 3 రోజుల్లో ఒక పంటకు సంబంధించి ధరలు ఎట్లా ఉన్నాయి అది మీకు కనపడుతుంది. అయితే చాలా మంది రైతులు ఈ రేట్లను పదే చూడటం వల్ల అవి పెరుగుతాయా తగ్గుతాయా అనే ఆ ట్రెండ్ కానీ ఆ ధరల సరళిని వాళ్ళు ఖచ్చితంగా అంచనా వేయలేరు. కానీ మనం బులెటిన్లో, వ్యవసాయ వార్తల్లో మనం ఏం చేస్తామంటే ప్రతి ప్రధాన పంటను తీసుకొని వరి, పత్తి, మిరప, పసుపు, ఇట్లా అన్ని పంటల ధరలు మనం ఏం చేస్తామంటే
ఆయా పంటల్లో ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి, అవి ఎంతవరకు ఎంత విస్తీర్ణంలో సాగాయి, ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆ పంట పరిస్థితి ఎట్లా ఉంది, ఏమైనా పురుగులు తెగుళ్ళు ఉన్నాయా, ఆ విస్తీర్ణం పెరుగుతుందా తగ్గుతుందా, లేకపోతే వాటి ఉత్పాదకత పెరుగుతుందా తగ్గుతుందా అనే వివరాలు ఆ, కలగలిపి అవి వాటికి ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఎట్లా ఉంది, ఎక్కడి నుంచి ఎగుమతులు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కువ డిమాండ్ వస్తుంది అనే అంశాలతో చాలా వివరంగా ప్రత్యేకంగా మనము కమోడిటీ రిపోర్ట్స్ అనేది రాస్తున్నాము. పంటల ధరలకు సంబంధించిన ప్రత్యేకమైన రిపోర్ట్స్ మనము ప్రతి ఆ, ప్రతి పంటకి మనము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో మీరు రైతులు ఎవరైతే ఇప్పుడు ఓన్లీ ఇక డేటా ఈ నెంబర్స్ చూడటం కష్టంగా ఉన్న రైతులు చాలా క్లియర్ గా వాళ్ళు ఆ, ఇప్పుడు మన పంటను అమ్ముకోవచ్చా లేదా, లేకపోతే ఈ పంటను కొంతకాలం ఆపుకోవాలా, ఆ, లేకపోతే భద్రపరుచుకుని లేకపోతే కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుని తర్వాత ఆఫ్ సీజన్ లో అమ్ముకోవాలా అనే నిర్ణయాలు తీసుకోవడానికి ఇక్కడ వ్యవసాయ వార్తల్లో ఇచ్చేటువంటి రిపోర్ట్లు చాలా బాగా ఉపయోగపడతాయి. వాటిని మీరు తప్పకుండా చూస్తే మీకు చాలా క్లియర్ అండర్స్టాండింగ్, అవగాహన మీకు వస్తుంది. మీ పంటలకు సంబంధించిన అమ్మకాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో బులెటిన్ అనేది చాలా మీకు బాగా ఉపయోగపడుతుంది. సో ఇది ఎట్లా పనిచేస్తుందంటే బులెటిన్ ఒక మ్, అనుబంధ వ్యవస్థలాగా పనిచేస్తుంది ఇప్పుడు అన్ని ఫీచర్లకి. ఓకే, ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన వివరణ మనకి బులెటిన్ లో మీరు చూడొచ్చు. అట్లాగా బులెటిన్ మీకు ఆ, మీ పంటలను అధిక ధరకి గిట్టుబాటు ధరలకు అమ్ముకోవడంలో చాలా హెల్ప్ చేస్తుంది. అది తేజస్వి. ధన్యవాదాలు అశోక్ గారు ఇంత బాగా వివరించినందుకు. ఇప్పుడు రైతులు లైవ్ లో అడిగిన కామెంట్లలో అడిగిన ప్రశ్నలు కొన్ని ముఖ్యమైనవి తీసుకొని వాటి గురించి అనేది అడిగి తెలుసుకుందాం. గోపి గారు, శ్రీకృష్ణ గారు అడుగుతున్నారు టొమాటో రేట్లు అనేది ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం తెలుసుకోవడానికి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలని కలిపి చూసుకున్నట్లయితే ఏంటంటే టమాటా రేట్లు స్టేబుల్ గానే ఉన్నట్లు చెప్పుకోవాలి. ఎందుకంటే అరైవల్స్ కూడా స్టేబుల్ గానే ఉన్నాయి ప్రస్తుతం. ప్రస్తుతం ఏంటంటే రేట్లు సుమారు ఏంటంటే మనకి అవరేజ్ గా 18 నుంచి 22 రూపాయలు కేజీకి నడుస్తున్నాయి మార్కెట్లో. అవి అంటే ఒక్కొక్క మార్కెట్ లో ఒక్కొక్క రేట్ అనేది ఒక్కొక్క క్వాలిటీని బట్టి నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రథమంగా మనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే మదనపల్లి అనేది ఒక మనకి పెద్ద మార్కెట్. ఆ మార్కెట్ లో ఏంటంటే ఎక్కువగా నడిచేది మంచి క్వాలిటీ టమాటాస్ అక్కడ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మదనపల్లి నుంచే మోస్ట్లీ మనకి ఏంటంటే వైజాగ్ కి కానీ హైదరాబాద్ కి కానీ ఈవెన్ మనకి కొన్ని బెంగళూరులో ఉన్న కొన్ని ప్లేసెస్ కూడా మంచి క్వాలిటీ హైయెస్ట్ క్వాలిటీ మనకి రావాలి అని అంటే మదనపల్లి మార్కెట్ నుంచే వెళ్తాయి. ఈ మదనపల్లి మార్కెట్ లో ఏంటంటే రేట్లు మనకి సుమారుగా ఏంటంటే 19 నుంచి 23 మధ్య జరుగుతున్నాయి ఈ ఈ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో. అదే విధంగా మనం చూసుకుంటే హైదరాబాద్ మార్కెట్లు, మనం కన్జంప్షన్ మార్కెట్లు మనం వాటి అక్కడ చూసుకుంటే ఏంటంటే అక్కడ ట్రేడర్స్ కొంటున్నటువంటి ప్రైజెస్ ఏంటంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి ప్రైజెస్ వాళ్ళు అక్కడ 16 నుంచి 20 రూపాయల లోపు వాళ్ళు తీసుకుంటున్నారు మనకి. సో క్వాలిటీని బట్టి అండ్ మనం ఉన్న ఈ స్టెబిలిటీని అంటే ఈ అరైవల్స్ లో ఉన్న ఈ స్టెబిలిటీ దీన్ని బట్టి చూసుకుంటే ఏంటంటే మనకి ఇదే ప్రైస్ స్టెబిలిటీ అనేది ఫిబ్రవరికి కూడా మనం ఆశించవచ్చు. కానీ మార్చి ఏప్రిల్కి వచ్చే నాటికి ఏంటంటే పోయిన సంవత్సరం ఉన్నటువంటి రేట్లు ఏవైతే మనకి బాగా ఎక్కువ రేట్లు పలికాయో పోయిన సంవత్సరం ఆ టైంలో ఆ రేట్లను దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఈ సీజన్ చాలా మంది ఏంటంటే మార్చి ఏప్రిల్ నాటికి హార్వెస్ట్ వచ్చే విధంగా క్రాప్ అనేది వేయడం జరిగింది. ఏంటంటే మనకి రేట్లు అదే విధంగా ఉంటాయి అని. సో అందువల్ల ఏంటంటే మనకి కల్టివేషన్ అనేది పెరగడం వల్ల ఏంటంటే రైతుల్లో కూడా ఎలా ఉందంటే ఇప్పుడు మనకు అక్కడ మేము సర్వే చేసిన దాని ప్రకారము సో పోయిన సంవత్సరం ఉన్న రేట్ల ప్రకారం ఎక్కువ మంది వేశారు. అయినప్పటికీ ఏంటంటే పోయిన సంవత్సరం ఉన్న క్రాప్ డిసీజ్ అంటే పంట సరిగా రాకపోవటాలు అనేది ఈ సంవత్సరం కూడా వాళ్ళు
వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఈ సంవత్సరం కూడా రేట్లు ఉంటాయి. అందువల్లనే మేము మళ్ళీ ఇదే టైంకి టమాటా పంట ఎక్కువగా కల్టివేట్ చేశామని చెప్తున్నారు. సో ఆ టైంకి ఏంటంటే మనకి స్టేబుల్ గానే ఉండొచ్చు అని అనుకుంటున్నాము. బట్ ఆ టైంలో ఏంటంటే మనకి రియల్ గా అప్పుడు ఎక్కువ కమోడిటీ వచ్చినప్పుడు ఏంటంటే ఈ ప్రైజెస్ కొంచెం డౌన్ ట్రెండ్ అవ్వచ్చు అనేది మనం చూడొచ్చు. బాగా ఉత్తరం అనేది ఇచ్చారు మన రైతు అడిగిన దానికి గోపి గారు. అశోక్ గారు, రామరెడ్డి అనే రైతు అడుగుతున్నారు ఈ ఈ సంవత్సరం వర్షం అనేది ఎలా ఉండబోతుంది అనేసి. దాని గురించి మీరు వాళ్ళకి ఏం జవాబు చెప్పాలనుకుంటున్నారో మీ మాటల ద్వారా వాళ్ళకి చెప్పండి అశోక్ గారు. థ్యాంక్ యూ తేజస్విని. రామిరెడ్డి గారు, థ్యాంక్ యూ ఈ ప్రశ్న అడిగినందుకు. ఇప్పుడు ఈ సంవత్సరంలో మనము స్టార్టింగ్ లో చూసుకుంటే నైరుతి ఋతుపవనాలు కానీ ఈశాన్య ఋతుపవనాలు కానీ చూసుకున్నప్పుడు వర్షపాతం మన అంచనాలు వాతావరణ శాఖ అంచనా వేసినంత ఎక్కువగా రాలేదు. వర్షం కొద్దిగా లోటు వర్షపాతమే ఉంది. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువ పడ్డాయి. అంతకు ముందు కూడా నేను వ్యవసాయానికి సంబంధించిన తాజా పరిణామాల్లో కూడా నేను చెప్పాను. కానీ మళ్ళీ మీరు అడిగినందుకు మరొకసారి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇయర్ మనం చూసుకుంటే 2 ఋతుపవన సీజన్స్ లో కూడా నైరుతి ఋతుపవనాల్లో కానీ ఈశాన్య ఋతుపవనాల్లో కానీ వర్షపాతం తక్కువగానే ఉంది. అందుకనే చాలా మంది రైతులు కొంత సమస్యని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఆశించిన రీతిలో దిగుబడులు వస్తాయా లేదా అనే అనుమానాలు కూడా కొంత వ్యక్తమవుతున్నాయి. సో చాలా మంది నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నట్టుగా మనం చూస్తున్నాము. సో ఇవి చూసుకున్నప్పుడు రైతులు ఆలోచించాల్సింది ఏంటంటే నీరు తక్కువగా అవసరమయ్యేటువంటి పంటలను ఎంచుకోవటం అనేది వాళ్ళు చేయాల్సి ఉంది. అటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి. ఇంకా ఈ పరిస్థితులు ఇంకా మనం చూస్తే కొంతమంది ఎవరైతే నీటి సౌకర్యం ఉందో, సాగునీటి సౌకర్యం ఉంటే పక్కన కెనాల్ కానీ కాలువ కానీ నది కానీ అట్లాంటివి ఆ కాలువలు దాంట్లో ఉన్న నీటి మట్టాలను బట్టి కూడా వాళ్ళు వాళ్ళ పంటకు సంబంధించిన నిర్ణయాలు వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకొక విషయం మీరు గమనిస్తే వ్యవసాయ వార్తల్లో మేము తరచుగా మేము అప్డేట్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు వర్షాలు తక్కువగా ఉండడాన్ని బట్టి ప్రధాన జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు ఎట్లా ఉంటున్నాయి అనే వివరాలు కూడా మేము మీకు అందజేస్తున్నాము. రిజర్వాయర్స్ లో వాటర్ లెవెల్స్ ఎట్లా ఉంటున్నాయి అనేది. సో ఇప్పుడు తాజాగా మనం చూస్తే వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి నివేదికలను బట్టి దాదాపుగా 40% కంటే దిగువనే సాధారణ లెవెల్ కి కంటే తక్కువ 40% కంటే తక్కువ నిల్వలు ఉన్నాయని చాలా క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి రైతులు మెట్ట పంటలు లేకపోతే తక్కువ నీరు అవసరమయ్యేటువంటి పంటలు సాగు చేస్తే మంచిది నెక్స్ట్ సీజన్ కూడా. అందుకని చాలా పంటల ధరలు కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి. వర్షాలు సరిగా పడక ఉత్పాదకత సరిగా రాదని భావించి ఎవరైతే వ్యాపారులు ఉంటున్నారో వాళ్ళు ఎక్కువ ధరలు ఇచ్చి కొనడం, ముందుగా నిల్వ చేసుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ పరిణామాలని చూసుకున్నప్పుడు మీరు మీ పంట ఎటువంటి పంటలు వేయాలి, లేకపోతే మీ పంటలు ఎంత ధరకు అమ్ముకోవచ్చు అనేది మీరు వార్తలు ఇప్పుడు అగ్రి సెంటర్లో ఇచ్చేటువంటి వార్తలు మీరు తప్పకుండా ఫాలో అయితే చాలా లాభం మీరు పొందొచ్చు. అది తేజస్విని. థ్యాంక్ యూ రామిరెడ్డి గారు ఈ ప్రశ్న అడిగినందుకు. ధన్యవాదాలు అశోక్ గారు, దాని గురించి రైతుకు అర్థమయ్యేలా వివరించినందుకు. ఆ గోపి గారు, ఎండుమిర్చి ధరలు అనేది పెరుగుతాయా అనే దాని గురించి ఒక రైతు అనేది అడుగుతున్నారు. మీ మాటల్లో వారికి ఏం జవాబు అనేది ఇస్తారు చెప్పండి గోపి గారు. ఎండుమిర్చి ఇందాక మనం చర్చించుకున్న విధంగా ఏంటంటే ఎండుమిర్చి రేటు అనేది మనకి ముఖ్యంగా ఏంటంటే ఎక్స్పోర్ట్ మార్కెట్ డిమాండ్ మీద ఆధారపడి ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఎక్స్పోర్ట్ మార్కెట్ నుంచి అంతగా డిమాండ్ అనేది ప్రస్తుతానికి లేదు. ఎందువలన అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అరైవల్స్ అనేవి ఎక్కువ రావటం వల్ల బయ్యర్స్ కూడా ఏంటంటే మార్కెట్లో ఇంకా ముందున్న రోజుల్లో ఇంకా మంచి క్వాలిటీ
మిర్చి అనేది మార్కెట్కి వస్తుంది, ఇంకా మంచి క్వాలిటీ మిర్చి అనేది అవైలబుల్ అవుతుంది, అప్పుడు మనం డిమాండ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, అప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మార్కెట్ అనేది ఈ రోజు ఉంది. సో మనకి పెరగచ్చు అనేది, పెరగచ్చా అనే అనే ప్రశ్న మనం తీసుకుంటే ఏంటంటే, మార్చి ఏప్రిల్ నాటికి ఆ, అంచనాల ప్రకారం ఏంటంటే మనకి చిల్లీ రేట్లలో మంచి క్వాలిటీ రేట్లకి మనకి ఒక రకమైన ఎక్స్పోర్ట్ డిమాండ్ కూడా రావచ్చు అనేది అవకాశం ఉంది మనకి. అలా ఆ అవకాశాన్ని దృష్ట్యా మనం రేట్లు కూడా మార్చి ఏప్రిల్ నెలలో మనకి పెరగచ్చు అనేది అంచనాలు అనేది మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ తేజస్వి ఫర్ ది క్వశ్చన్. చాలా బాగా చెప్పారు గోపి గారు. రైతు అడిగిన తమ క్వశ్చన్ అనేది మీరు గోపి గారు, పత్తి ధరలకు సంబంధించి మనకు చాలా ప్రశ్నలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో పత్తి ధరల సరళి ఎలా ఉండబోతుందో దీని గురించి మాట్లాడండి. ఆ, ప్రస్తుతానికి పత్తి పంట సంబంధించి చూసుకుంటే ఏంటంటే మనకి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఏంటంటే మొత్తం ఆల్మోస్ట్ మనకి పత్తి పంట అనేది డిసెంబర్ ఈ జనవరి నాటికి సీజన్ అనేది చివరి దశలో ఉందనే చెప్పుకోవాలి. అంతా కూడా ఏంటంటే మిల్లులకి చేరిపోయిందని మనం అంచనా వేసుకోవచ్చు రైతు దగ్గర నుంచి. సో ఇప్పుడు ఈ సంవత్సరం ఈ సంవత్సరం పరిస్థితి చూస్తే ఏంటంటే, ఈ సంవత్సరము పోయిన సంవత్సరం మీద కంటే కూడా ఈ సంవత్సరం సిసిఐ వాళ్ళు 2 లక్షల బేళ్ళు కాటన్ అనేది ప్రొక్యూర్ చేయడం అనేది జరిగింది, డైరెక్ట్ గా నేరుగా రైతుల నుంచి మార్కెట్స్ లో. అంటే సుమారు 3.5 లక్షల క్వింటాల పత్తి అనేది రైతుల దగ్గర నుంచి సిసిఐ వాళ్ళు కొనటం అనేది జరిగింది. సో అందువల్ల ఏంటంటే మనకి ఈ సంవత్సరం పంట అనేది పోయిన సంవత్సరంతో పోలిస్తే పంట అనేది ఈ సంవత్సరం తగ్గినప్పటికీ కూడా మార్కెట్కి అరైవల్స్ అనేవి పెరిగాయి. ఎందువల్లంటే మార్కెట్లో మనకి ఈ సిసిఐ వారు కొనటం ద్వారా సుమారుగా ధర చూసుకుంటే మనకి ఏంటంటే ఈ సంవత్సరము సుమారు 6,800 నుంచి 7,300 వరకు కూడా రేట్ అనేది ఈ సంవత్సరం నడిచింది డిసెంబర్లో కూడా. సో ప్రస్తుతం ఒక రకంగా చూసుకుంటే ఏంటంటే మనకి వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది, వచ్చే పంటకి ఎలా ఉంటుంది అనేది మనం అంచనా వేసుకుంటే ఏంటంటే, ఈ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం పంట ఎక్కువ వేశారు, ఈ సంవత్సరం పంట కొంచెం తగ్గింది ఈ చీడపీడల దృష్ట్యా. ఈ అదే టైంలో మనకి ఏంటంటే పంట తగ్గడానికి, అంటే మనకి ప్రొడక్షన్ తగ్గడానికి గల కారణం కూడా ఏంటంటే అదే టైంలో మనకి తుఫాన్ ఎఫెక్ట్, సైక్లోన్ ఎఫెక్ట్స్ కూడా రావటం అయింది. సో వీటన్నిటి వల్ల ఏంటంటే పంట మీద ఉన్న ప్రభావం వల్ల కూడా ఏంటంటే దిగుబడి తగ్గింది, క్వాలిటీ కూడా కొంచెం తగ్గింది. కానీ వచ్చే సంవత్సరంలో ఏంటంటే అంచనాల బట్టి ఏంటంటే మనకి పత్తి పంట అనేది యాకరేజ్ అనేది కొంత పెరిగితే, సుమారు మనకి మంచి క్వాలిటీ పత్తి అనేది వస్తే కనుక ఏంటంటే ఇవే ప్రైజెస్ కంటిన్యూ అవ్వచ్చు అనేది ఒక అంచనా అనేది మనం చూసుకోవచ్చు పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే. చాలా బాగా నేను చెప్పారు గోపి గారు, రైతు అడిగినందుకు. అశోక్ గారు, అగ్రి సెంట్రల్ యాప్ క్రమం తప్పకుండా ఎందుకు అప్డేట్ చేసుకోవాలి? యాప్ అప్డేట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? దీని గురించి మీరు చెప్పగలరా అశోక్ గారు? తప్పకుండా తేజస్విని. ఇది నిజానికి చాలా ముఖ్యమైన ప్రశ్న రైతులందరికీ. ఈ సమయంలో నేను రైతులకు చెప్పాలనుకుంది ఏంటంటే, క్రమం తప్పకుండా మీరు యాప్ ని అప్డేట్ చేసుకున్నప్పుడు చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే మా సాంకేతిక బృందం, టెక్నికల్ టీం వాళ్ళు ప్రతిసారి వాళ్ళు యాప్ లో చాలా వాళ్ళు మార్పులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ఫీచర్లో ఏవైతే ఎక్కడన్నా సరిగా పనిచేయనివి ఏమైనా ఉంటే వాటిని సరిచేయటం, బగ్ ఫిక్సెస్ అంటారు, వాటిని సరిచేస్తూ ఉన్నారు. అట్లాంటప్పుడు అవన్నీ తర్వాత రిలీజ్ లో అవి అప్డేట్ అవుతాయి. కాబట్టి మీకు ఏదైనా ఫీచర్ సరిగా పనిచేయకుండా ఉంటుంటే మీరు మీరు యాప్ ని అప్డేట్ చేసుకుంటే చాలా వరకు ఆ సమస్య తొలగిపోతుంది. కొన్నిసార్లు కొన్ని ఫీచర్లు సరిగా లోడ్ కావు, లేకపోతే యాప్ చాలా ఫాస్ట్ గా ఉండదు, కొన్ని చోట్ల చాలా నెమ్మదిగా పనిచేస్తుంటుంది, కొన్నిసార్లు పూర్తిగా క్లోజ్ అయిపోతుంటుంది. సో ఇవన్నీ సమస్యలు మీరు ఎదుర్కొంటున్నప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆ ఆ వర్షన్ ఏదైతే యాప్ వర్షన్ ఉందో అది పాతదైపోయింది, ఇంకా కొత్త వర్షన్ వచ్చింది అనేది మనం గమనించవచ్చు. సో యాప్ బాగా పనిచేయడానికి రైతులకి తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ లో కూడా వర్క్ అయ్యేలాగా
ఆ, మన వాళ్ళు సాంకేతిక బృందం నిరంతరం పనిచేస్తుంది. సో నిజానికి కొంతమంది ఇప్పుడు క్రాప్ కేర్ కూడా మనము చాలా చేంజెస్ మనం చేసాము. ఆ, వాళ్ళు చీడపీడలను చాలా ఈజీగా గుర్తించడం ఎట్లా అనేది చాలా స్టెప్స్ తగ్గించాము మనము. అలాగే ఆ, నేరుగా అవి వాళ్ళు ఫోటో అప్లోడ్ చేసినప్పుడు నేరుగా ఆ, అది ఏవైతే తెగులు కానీ చీడ కానీ చాలా క్లియర్ గా ఆ, వెంటనే గుర్తించేలాగా ఏర్పాట్లు కూడా మనం చేశాము. ఇవన్నీ వాళ్ళ యాప్ లో పనిచేయాలంటే తప్పకుండా వాళ్ళు ఆ, రైతులు ఎవరైతే ఉన్నారో వారు క్రమం తప్పకుండా వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్ళి అగ్రి సెంటర్ లో టైప్ చేసి అక్కడ అప్డేట్ అని కనపడినప్పుడు ఆ అప్డేట్ ని క్లిక్ చేసినప్పుడు ఆ, కొత్త వెర్షన్ లోనికి వాళ్ళు వస్తారు. సో అది ఖచ్చితంగా చాలా ముఖ్యం. యాప్ త్వరగా చాలా ఫాస్ట్ గా పనిచేయడానికి, ఫీచర్ లో వచ్చిన కొత్త మార్పులు చూడటానికి, ఏవైతే సాంకేతిక సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారో అవన్నీ పోవడానికి యాప్ క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. తేజస్విని. ధన్యవాదాలు అశోక్ గారు దాని గురించి చెప్పినందుకు మా రైతులకు అర్థమయ్యేలా. గోపి గారు, ఒక రైతు అడుగుతున్నారు, అనంతపురం ఆ, హరీష్ రెడ్డి అనే వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పటికే 2 సార్లు అనేది కామెంట్ పోస్ట్ చేస్తున్నారు వాళ్ళు. అనంతపూర్ బత్తాయి మార్కెట్ ప్రైజెస్ అనేది చూపించడం లేదు. లాస్ట్ 1.5 year నుండి కస్టమర్ కేర్ కి కూడా అడుగుతున్నాము, రిజల్ట్ లేదు అనేసి. వాళ్ళకి మీరు ఆ బత్తాయికి సంబంధించిన రేట్ల గురించి వివరించండి మీ మాట. ఆ, తప్పకుండా. నమస్కారం హరీష్ రెడ్డి గారు. ఈ ప్రశ్నని లైవ్ సెషన్ లో అడిగినందుకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా మీకు. అనంతపూర్ లో బత్తాయి మార్కెట్ ని మేము ప్రస్తుతానికి అంటే పోయిన నెల వరకు కూడా మేము ఆ బత్తాయి మార్కెట్ ని చూపించట్లేదు. రీసెంట్ గా పోయిన నెలలో ఏంటంటే మేము అనంతపూర్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని అనంతపూర్ బత్తాయి అనేది మేము ప్రైస్ పాయింట్ అనేది మన యాప్ లో క్రియేట్ చేయడం జరిగింది. వాటి ప్రైజెస్ కూడా ఏంటంటే మేము రెగ్యులర్ గా డిఫరెంట్ సోర్సెస్ నుంచి సోర్స్ చేస్తున్నాము. సోర్స్ చేసి వాటిని ఎందుకనంటే ఖచ్చితమైన ధర కోసం మేము వ్యాలిడేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఒక అనంతపూర్ని బేస్ చేసుకొని మనం రేట్ ఇవ్వాలా, లేదంటే మనకి తాడిపత్రి ఉంది, పులివెందుల ఉంది, అట్లానే మనకి బుక్కరాయ సముద్రం కానీ ఈ ఏరియాస్ అన్ని కూడా ఏంటంటే ఈ ఈ ఏరియాస్ అన్ని కూడా మేజర్ బత్తాయి మనకి కల్టివేట్ అయ్యే ఏరియాస్. అండ్ ఇప్పుడు జనవరి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇప్పుడు సెకండ్ పికింగ్ ఇప్పుడు మనకి అంటే సెప్టెంబర్ తర్వాత మనకి మళ్ళీ ఇప్పుడు పీక్ కాబట్టి ఖచ్చితంగా ఈ జనవరి ఫిబ్రవరి నెలలో మేము ఆ బత్తాయి రేట్లని మా యాప్ లో చూపించే విధంగా మేము ఖచ్చితంగా కృషి చేస్తాము. అదే పనిలో కూడా మేము ఉన్నాము. ప్రస్తుతానికి ఏంటంటే వచ్చే రేట్లు అనేది మేము అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే అవి మార్కెట్ కి అనుకూలంగా ఉన్నాయా లేవా అనేది మనం చూడటం అనేది జరుగుతుంది. ఎందుకనంటే ఈ పండ్లు, ప్రత్యేకంగా పండ్లు కూరగాయలకి వచ్చేటప్పటికి ఏంటంటే రేట్లు అనేది హెచ్చు తగ్గులు అనేవి చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం మనం. సో అందువల్ల ఏంటంటే మనకు వచ్చే రేట్ అనేది కరెక్ట్ ఉందా, యావరేజ్ రేట్ అనేది మనం ఎలా ఇవ్వాలి, ఒక నమూనా రేట్ అనేది ఎలా ఇవ్వాలి అనేది ఒక అంశం మీదనే మా టీం అనేది పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా మేము ఈ నెలలో ఖచ్చితంగా బత్తాయి ప్రైస్ పాయింట్స్ ని మా యాప్ లో పొందుపరచడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ హరీష్ గారు ఈ క్వశ్చన్ అడిగినందుకు. గోపి గారు, హరీష్ గారు మళ్ళీ ఇంకో కామెంట్ అనేది పెట్టున్నారు. మేము వేరే మార్కెట్ ప్రైజెస్ చూస్తున్నాం, వాళ్ళు అగ్రి చేయడం లేదు, కొనేటప్పుడు దీనివల్ల ఫార్మర్స్ గా మేము నష్టపోతున్నాము అనేసి అడుగుతున్నారు. అదే అండి, అంటే వేరే మార్కెట్ ప్రైజెస్ చూస్తున్నాము అన్నప్పుడు అంటే ఇప్పుడు సపోజ్ అది ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లు ఏంటంటే మనకి బత్తాయి అంటే ఏ కమోడిటీ అయినా కానీ ఏంటంటే అసలైన ధర అనేది ఆ కమోడిటీ చూసిన తర్వాతనే మనకి ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము చూపించేది ఒక నమూనా ప్రైజే. మనం ఆ నమూనా ప్రైస్ అనేది ఏంటంటే మనకి ఒక్కొక్కసారి మార్కెట్ లో కొంచెం హెచ్చు తగ్గులు అనేది మనం గమనించవచ్చు ఆ నమూనా ప్రైజెస్. అంటే ఒకవేళ ఏదైనా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఏంటంటే మేము చూపించిన ప్రైస్ కంటే మార్కెట్ లో జరుగుతున్నటువంటి ప్రైస్ చాలా తక్కువగా ఉంది, అలాంటి కేసెస్ ని మీరు మాకు హైలైట్ చేస్తే కనుక ఏంటంటే తప్పకుండా మేము అది వ్యాలిడేట్ చేస్తాం.
తప్పకుండా వ్యాలిడేట్ చేస్తాము. అట్లనే హరీష్ గారు, ఏ మార్కెట్లో మీరు అంటే వేరే మార్కెట్ అంటే ఏ మార్కెట్లో మీరు ఆ రేట్ అనేది చూసారు అనేది మేము ఏమైనా తెలుసుకోగలిగితే కనుక బాగుంటుంది. అంటే ఏ మార్కెట్ను మీరు చూసారు, మీకు ఏ మార్కెట్లో ధరలు మీకు చూపిస్తే మీకు బాగా హెల్ప్ అవుతుంది, లేదా మీ దగ్గర ఉన్న రైతులకి బాగా హెల్ప్ అవుతుంది అనేది కూడా ఒకసారి మీరు మాకు తెలియపరచగలిగితే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆ, మనం ట్రేడ్ పరంగా చూసుకుంటే అనంతపూర్ మార్కెట్లో ఎక్కువ ట్రేడ్ అవుతుంది, కానీ మనకి ఎక్కువగా బయర్లు వచ్చి కొనుక్కెళ్ళేది మటుకి మనకి తాడిపత్రి అను పులివెందుల ఎక్కువగా వస్తూ ఉంటారు. సింహాద్రిపురం, తాడిపత్రి, పులివెందుల ఈ ఏరియాస్కి ఎక్కువగా వచ్చి కొనుక్కు వెళ్తూ ఉంటారు. సో మనం ఏ రకంగా ప్రైజెస్ అనేది, ఎక్కడ ప్రైజెస్ అనేది ఇస్తే బెటర్ అనేది ఒకసారి మీ దృష్ట్యా మీరు మాకు తెలియపరిస్తే గనక, అయితే ఈ కామెంట్ ద్వారా అయినా తెలియపరచచ్చు, లేదంటే మీరు మాకు కాల్ చేసైనా కానీ చెప్పచ్చు. ధన్యవాదాలు గోపి గారు. హరీష్ గారి ప్రశ్నకు మీరు ఇంత బాగా ఉత్తరం ఇచ్చినందుకు. హరీష్ గారికి కూడా ఈ ప్రశ్న మీరు ఉత్తరం అనేది ఇవ్వడం వల్ల వాళ్ళకి బాగా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీకు వాళ్ళు థ్యాంక్స్ అనేది కూడా చెప్తున్నారు గోపి గారు, మీరు వాళ్ళకి సమయం ఇచ్చి దానికి జవాబు అనేది ఇచ్చినందుకు. అశోక్ గారు, ఇప్పుడు నానో యూరియా వాడడం వల్ల మనకేమైనా దిగుబడి తగ్గుతుందా అనేసి ఇంకొక రైతు అనేది వాళ్ళ ప్రశ్న అనేది అడుగుతున్నారు కామెంట్ లో. దీని గురించి మీరు వివరించండి. థ్యాంక్ యూ తేజస్విని. నానో యూరియా ఐ థింక్ 2 సంవత్సరాల నుంచి నానో యూరియా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. నానో యూరియా తర్వాత లాస్ట్ ఇయర్ లోనే నానో డిఏపి కూడా ప్రభుత్వం లాంచ్ చేసింది. నానో యూరియా ఎందుకంటే ఇప్పుడు 50 కేజీల 45 కేజీల బస్తా యూరియా బరువు ఉంటుంది, కానీ నానో యూరియాలో మనం చిన్న బాటిల్స్ లోనే ఏదైతే 45 కేజీలకి సంబంధించి ఉంటుందో అది లిక్విడ్ లాగా వాళ్ళు చేసి నానో యూరియాని ఇచ్చేస్తున్నారు. నానో యూరియా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది అని దీన్ని లాంచ్ చేసేటప్పుడు ఇఫ్కో అండ్ ఏవైతే డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఉన్నాయో అవి చాలా చెప్పాయి. అయితే రైతులు వాటిని వాడి చూసిన తర్వాత, నానో యూరియా వాడిన సందర్భాల్లో చూసినప్పుడు కొంతమంది రైతులు అంత దిగుబడి రాలేదు అని కంప్లైంట్స్ చేశారు. తర్వాత కొన్నిసార్లు ఏమంటున్నారంటే మాకు నార్మల్ యూరియా ఇవ్వండి అని అడిగినప్పుడు కూడా ఈ సమస్య గత సంవత్సరం నుంచి కూడా ఉంటూనే ఉంది. అట్లా ఉంటున్నప్పుడు కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఎరువుల షాప్ వాళ్ళు నానో యూరియా కనుక్కోవాలి, నానో యూరియా కూడా కొనాలి కొంత మొత్తంలో అని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ దిగుబడులు తగ్గటం చూసుకున్నప్పుడు రైతులు దాన్ని కొనేందుకు సుముఖత చూపించట్లేదు. ఇటువంటి సమస్యలు అక్కడక్కడ తలెత్తాయి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చినందువల్ల కోర్టులు ఇంకా ప్రభుత్వం కూడా కొంత స్పందించింది. రీసెంట్ గా ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేయాలి నానో యూరియా మీద, ఒక స్వతంత్ర సంస్థ మీద దర్యాప్తు చేయిస్తే బాగుంటుంది అని అన్న అభిప్రాయాలు కూడా గత సంవత్సరంలోనే వచ్చాయి. అటువంటి వార్తలన్నీ మనం కవర్ చేశాము. అయితే ఇటీవలే పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా వాళ్ళ అధ్యయనంలో చెప్పింది ఏంటంటే నానో యూరియా వల్ల దిగుబడి తగ్గుతుంది, ఆశించినంత దిగుబడి రావట్లేదు అనే ఒక పరిశోధన పత్రాన్ని వాళ్ళు సమర్పించారు. దానికి సంబంధించిన న్యూస్ కూడా మనం కవర్ చేశాము. కాబట్టి రైతులు వాళ్లకు ఏదైతే ఉపయోగపడుతుందో, వాళ్లకు ఏదైతే దిగుబడి పెంచేటువంటి మార్గాలు ఉన్నాయో వాటిని అనుసరించాల్సిన అవసరం ఉంది. దీనిపైన మరింత పరిశోధన స్వతంత్రంగా జరగాలి. జరిగినప్పుడు ఒకవేళ ఏమన్నా నానో యూరియాలో లోపాలు ఉంటే వాటిని సవరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది మనం అప్పటి వరకు ఆశిద్దాం. ఈ లోపల రైతులు ఎవరైతే ఉన్నారో నార్మల్ యూరియాను వాడుకుంటే మంచిదని ఈ సమయంలో వారికి తెలియజేస్తున్నాం. చాలా బాగా వివరించారు అశోక్ గారు, రైతులకు అర్థమయ్యేలా. గోపి గారు, ఇంకొక రైతు అడుగుతున్నారు, శ్రీచరణ్ దత్త అనే వాళ్ళు, ఎర్ర కందులు చూపిన ధరలు మార్కెట్ లో సరిపోవడం లేదని చెప్పి అడుగుతున్నారు. దీని గురించి మీరు వాళ్ళకి వివరిస్తారా? తప్పకుండా.
ఎర్రకందులు మనకి మేజర్గా ఏంటంటే ఆంధ్ర, తెలంగాణలో మనం చూసుకుంటే ఏంటంటే మేజర్గా మనకి మార్కెట్స్ వాటికి ఏంటంటే కర్నూలు, వినుకొండ, ఆ, తెలంగాణ వచ్చేటప్పటికి మనకి వనపర్తి, వరంగల్ ఈ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి మనకి. సో ఈ రోజున ప్రస్తుతం ఉన్న ప్రైస్ రేంజెస్ ఏంటంటే మనకి సుమారుగా మంచి క్వాలిటీస్ ఏంటంటే 8,000 నుంచి 9,500 వరకు కూడా రేట్ అనేది నడుస్తుంది. సో కానీ ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఈ ఆ, ఖరీఫ్ సీజన్ ని చూసుకుంటే ఏంటంటే అరైవల్స్ అనేవి కొంచెం తక్కువగానే ఉంటాయి. అండ్ మొత్తం కూడా ఏంటంటే మనకి మిల్స్ దగ్గర కూడా ఏంటంటే వాళ్ళు ఎక్కువ స్టోరేజ్ లోనే ఎక్కువ అనేది ఉంటారు. మిల్ కూడా ఏంటంటే ప్రాసెసింగ్ అనేది కొంచెం స్టేబుల్ గానే జరుగుతూ ఉంటుంది, రెగ్యులర్ గా అంత పీక్ గా ఉండదు. సో అందువల్ల ఏంటంటే సుమారు మనకి ఇప్పుడు ప్రైజెస్ ఏంటంటే మనకి 8,000 నుంచి 9,500 వరకు అయితే ఎర్రకందులకు సంబంధించి ప్రైజెస్ అనేవి నడుస్తుంది. థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ గోపి గారు చెప్పినందుకు దీని గురించి మాకు. అశోక్ గారు, ఇంకొక రైతు అడుగుతున్నారు, రామిరెడ్డి అనే రైతు, మల్చింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి. దీని గురించి మనము ఆ బులెటిన్ లో న్యూస్ అనేది కూడా పబ్లిష్ చేస్తున్నాము. దీని గురించి వాళ్ళకి మీ మాటల్లో అనేది అర్థమయ్యేలా చెప్పగలుగుతారా? తప్పకుండా. ఆ, తేజస్విని, రామిరెడ్డి గారు, మీరు ఈ సమస్య ఈ ప్రశ్న అడిగినందుకు చాలా ధన్యవాదాలు. మల్చింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే ముందుగా ప్రయోజనాలు మీకు తెలియజేస్తాను. మల్చింగ్ వల్ల దాదాపుగా 30 నుంచి 80% వరకు నీరు, సాగునీరు ఆదా అవుతుంది. అట్లనే మీరు కలుపు ఏదైతే ఉందో, ఆ కలుపు సమస్య ఉంటుంది కదా, ఆ కలుపు సమస్య మల్చింగ్ వల్ల చాలా వరకు తగ్గిపోతుంది. 70 నుంచి 90% వరకు తగ్గిపోతుంది. అలాగే ఎరువులు కూడా వృధా అవ్వవు, చాలా సమర్థవంతంగా మొక్కలకు అందుతాయి. ఇంకోటి ఏంటంటే కలుపు తగ్గిపోవడం వల్ల మీకు వ్యవసాయ కూలీల ఖర్చు తగ్గిపోతుంది. అలాగే ఈ ప్లాస్టిక్ మల్చింగ్ లేకపోతే వరి, గడ్డి అవన్నీ వేస్తారు కాబట్టి అవి వేసినప్పుడు ఆ మొక్క, ఆ గింజ మొలక వచ్చినప్పుడు ఆ వేరు వ్యవస్థ చక్కగా అభివృద్ధి చెందేలాగా అనుకూలమైనటువంటి వాతావరణం వేరు ప్రాంతంలో మనకి ఏర్పడుతుంది. ఆ అలా చక్కగా మొలకెత్తేందుకు వేరు వ్యవస్థ బాగా ఉపయోగ ఆ, బాగా బలంగా వచ్చేందుకు అవి ఉపయోగపడతాయి. నిజానికి మల్చింగ్ ఎట్లా చేసుకోవచ్చు అనేది ఆ, దాదాపుగా మీకు వ్యవసాయ రంగంలో ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటది. అయితే క్లుప్తంగా చెప్తాను. ఎట్లా అంటే ఇప్పుడు మనము పంట విత్తుకోక ముందే భూమి, ఆ పొలం సిద్ధం చేసినప్పుడు మీరు చాళ్లు వేసిన తర్వాత దాంట్లో ఆ, మీరు ఆ ప్లాస్టిక్ కవర్ ని, మల్చింగ్ షీట్ అని అంటారు, దాంట్లో 25, 60, 50, 75, 100 మైక్రాన్ షీట్స్ మనకి దొరుకుతాయి. ముఖ్యంగా మల్చింగ్ ఈ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్ ప్లాంటేషన్స్ లో ఎక్కువ వాడతారు. సో కాబట్టి ఆ షీట్స్ వేసుకుని, సో ఎక్కడైతే మీరు గింజలు నాటాలనుకుంటున్నారో అక్కడ అక్కడ వరకే రంధ్రాలు చేసుకుని అక్కడ గింజలు ఆ, నాటినప్పుడు, విత్తినప్పుడు అక్కడే మీరు డ్రిప్ కానీ లేకపోతే స్ప్రింక్లర్ ఇరిగేషన్ ద్వారా ఆ, మీరు ఎరువుల్ని కానీ నీరు కానీ అందించవచ్చు. అట్లాగా మీరు మల్చింగ్ ద్వారా ఈ ప్రయోజనాలన్నీ పొందొచ్చు. థ్యాంక్ యూ రామిరెడ్డి గారు ఈ ప్రశ్న అడిగినందుకు. ఆ, అలాగే ఇంకొక ప్రశ్న అనేది కూడా సాయిరెడ్డి గారు అడుగున్నారు, అశోక్ గారు, ఈనాంలో పంటలు ఎలా అమ్ముకోవచ్చు అని చెప్పి. దీని గురించి వాళ్ళకి మీ జవాబు అనేది ఇస్తారా? తప్పకుండా. తేజస్విని, ఈనామ్ అనేది ఆ, ఒక ఆన్లైన్ పోర్టల్ లాగా పనిచేస్తుంది. అయితే రైతులు ఈనాంలో పంటలు ఎట్లా అమ్ముకోవచ్చు అనేది ఆ, దానికి సంబంధించి ఆ, ఇక్కడ చెప్పడం కంటే మీరు నేరుగా మీ దగ్గరలో ఉన్న ఆ, ప్రధాన వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులకు వెళ్తే అక్కడ మీకు చాలా వివరాలు తెలుస్తాయి. అయితే ఆ, మనము మన దగ్గరలోని మార్కెట్లలో పంటలు అమ్ముకోవడం నార్మల్ గా మనం చూస్తున్నదే. కానీ ఆ, ఈనాం ద్వారా ఆ, ఏమి సాధ్యపడుతుందంటే మీరు మీ పంటని వేరే ప్రాంతంలో లేకపోతే వేరే రాష్ట్రంలో కూడా నేరుగా ఆన్లైన్ ద్వారా మీరు మీ పంటలు అమ్ముకునే ఆ, వెసులుబాటు అనేది మనకు కలుగుతుంది ఈనాంలో. కాకపోతే మీరు ముందుగా ఈనాంలో మీ
పేరు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకోవడానికి ఇప్పుడు ఆ, ఆంధ్రప్రదేశ్లో అయితే గుంటూరు మార్కెట్ యార్డ్లో ఈనామ్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే ఒకవేళ తెలంగాణలో పెద్ద మార్కెట్లు అయితే ఆ ఎనుమాముల మార్కెట్ కానీ వరంగల్లో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ, మీకు దానికి సంబంధించిన వివరాలన్నీ ఆ ఆ వ్యవసాయ మార్కెట్ అధికారులు మీకు అందిస్తారు. అలాగా మీ పంట నాణ్యత ఎట్లా ఉంది, మీరు ఎంత కోట్ చేస్తున్నారు అనేది ఆ, మీరు ఆ వివరాలన్నీ నమోదు చేసుకోవచ్చు. అయితే ఈ ఈనాంలో ఎట్లా ఉంటుందంటే రైతులందరూ వాళ్ళ వివరాలని ఒక చోట పొందుపరుస్తారు. అలాగే ఆ, ఇప్పుడు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పంటలు కొనాలంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈనాంలో. వాళ్ళందరూ ఆ, ఏవైతే ఆ, పంటలు ఎంత పరిమాణంలో, ఆ, ఎంత ధరలో, ఏ క్వాలిటీలో అందుబాటులో ఉన్నాయనేది వాళ్ళు ఈనాం పోర్టల్లో చూసుకుంటారు. తర్వాత వాళ్ళు ఆ, ఒక వేలం అనేది జరుగుతుంది, బిడ్డింగ్ అనేది జరుగుతుంది. ఆ బిడ్డింగ్ లో అధిక ధరలు ఎవరైతే ఇచ్చారో ఆ అధిక ధరకి వాళ్ళు ఆ ఆ బిడ్డింగ్ అనేది క్లోజ్ చేస్తారు. ఆ అట్లా అయిన తర్వాత, క్లోజ్ అయిన తర్వాత ఒకవేళ ఆ ధరకి మీరు చెప్పిన క్వాంటిటీకి మ్యాచ్ అయినప్పుడు, ఆ మీ ధర కంటే, మీరు కోట్ చేసిన ధర కంటే ఆ బిడ్డింగ్ ధర ఎక్కువగా ఉన్నప్పుడు, ఇవన్నీ చూసుకుని ఆ అధికారులే ఆ, వీళ్ళకి ఈ పంట వెళ్తుంది అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అప్పుడు మీరు స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్లోనికి మీ పంటను తీసుకొచ్చినప్పుడు అక్కడ కృషి రథ్ అని ఒక స్కీమ్ ఉంది. వాళ్ళకి అక్కడ మార్కెట్ నుంచి వాళ్ళు ఎక్కడైతే బయ్యర్ కానీ ట్రేడర్ కానీ ఉంటారో అక్కడికి రవాణా చేసేటువంటి ఆ, ఉమ్, వీళ్ళు కూడా అట్లాంటి సౌకర్యాలు కూడా ఇందులో కల్పించారు. ఇది ముఖ్యంగా దీనికి సంబంధించిన ఆ, పూర్తి సమాచారం కావాలంటే మనము వ్యవసాయ పథకాలకు సంబంధించి దాంట్లో ఉంచాము. ఆ, దాంట్లో మీరు చూడొచ్చు ఖచ్చితంగా. దాంట్లో ఈనాం ఎట్లా ఉపయోగపడుతుంది అనేది చాలా క్లియర్ గా ఇచ్చాము. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం ఇచ్చాము. తప్పకుండా చూడండి వంశ వార్తల్లో. ధన్యవాదాలు అశోక్ గారు. సాయిరెడ్డి గారి ప్రశ్నకు ఉత్తరం దొరికిందనే భావిస్తున్నాను. గోపి గారు, కొన్ని పంటలకు యాప్ లో సమీప మార్కెట్లో ధరలు ఎందుకు అందుబాటులో లేవు? ఈ ధరలను అందించకపోవడానికి కారణం ఏమిటి? దీని గురించి చెప్తారా మా రైతులకు అర్థమయ్యేలా? తప్పకుండా అండి. ప్రస్తుతము మన అగ్రి సెంట్రల్ మార్కెట్ వ్యూలో మేము 30 రాష్ట్రాలకు సంబంధించిన 2500 మార్కెట్లు మరియు వాటికి అనుసంధానమైనటువంటి 669 పంట ఉత్పత్తులు, అంటే పంట మరియు వెరైటీ కలిపి పంట ఉత్పత్తుల యొక్క సమాచారాన్ని మేము ప్రతిరోజు కూడా ప్రచురిస్తున్నాం. అంటే ఆ, ఆ, ప్రతి ఒక్క రోజున 10,000 కంటే ఎక్కువ ధరలను మేము మా మార్కెట్ వ్యూలో ప్రచురింపజేయడం అనేది జరుగుతుంది. అన్ని ప్రధాన పంటల యొక్క అన్ని ప్రధాన మార్కెట్లు మేము కవర్ చేస్తూ ఉన్నాం ప్రస్తుతానికి. కానీ మనకి హరీష్ గారు అడిగినట్లు కొన్ని కొన్ని మార్కెట్స్ లో కొన్ని పంటలకి మనం ఇంకా ఏంటంటే కొంత కవర్ చేయాల్సి ఉంది. వాటిని కూడా ఏంటంటే మేము కవర్ చేస్తున్నాం. ఎక్కడ కమోడిటీ ఎక్కడ ఉంది, అంటే ఆ పంట ఎక్కడ హైయెస్ట్ గా ఉంది, ఏ మార్కెట్ కి ఎక్కువగా పోతుంది అనేది మేము అనాలిసిస్ చేసుకొని ఆ పంటల్ని కూడా ఏంటంటే మేము తిరిగి ప్రతి నెలకు ఒక కొత్త కొత్త పంటల్ని, కొత్త క్రాప్స్ ని, కొత్త మార్కెట్లని కూడా మేము యాడ్ చేయడం అనేది ఈ మార్కెట్ వ్యూలో జరుగుతుంది. సో ఈ పరిణామంలో ఏదైనా ఒక నిర్దిష్టమైన మార్కెట్, ఏదైనా ఒక నిర్దిష్టమైన పంట మీకు అందులో మా మార్కెట్ వ్యూలో కనిపించట్లేదు, అది కూడా కావాలి అనుకున్నప్పుడు మీ ఆ రిక్వైర్మెంట్ ని మాకు కాల్ ఎక్స్పర్ట్ ద్వారా కానీ లేదా ఆ, మన కాల్ ఎక్స్పర్ట్ ద్వారా కానీ లేదా మన ఫామ్ బాయ్స్ ద్వారా కానీ మీరు మాకు రేస్ చేసినట్లయితే కనుక దానిని మీ రిక్వైర్మెంట్ ని మేము ఒకసారి ధృవీకరించి దాన్ని కూడా మేము అందుబాటులోకి తీసుకురాగలం. తద్వారా ఏంటంటే మిగతా రైతులకు కూడా మీరు అడిగిన ఆ రిక్వైర్మెంట్ అనేది మిగతా రైతులు కూడా చూడటానికి అవకాశం అనేది ముఖ్యంగా ఉంటుంది. మా మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అగ్రి సెంట్రల్ మార్కెట్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే రైతులందరికీ మార్కెట్లో ఉన్నటువంటి ధరల గురించి, వాటి ట్రెండ్ గురించి వారికి రియల్ టైం, అంటే ఎప్పటికప్పుడు సమాచారం అనేది అందిస్తూ
వారికి సులభంగా వారి పంటలకి మంచి ధర అనేది తెచ్చుకోవడానికి ఎలా మనం సహకరించాలి అనేది మా ముఖ్య లక్ష్యం అండి. సో దానికి అనుగుణంగానే మనం ఈ రోజుకి కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా కొత్త మార్కెట్లో మీరు అడిగినట్లుగా ఏంటంటే మేము వాటిని వ్యాలిడేట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ తేజస్వి ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ధన్యవాదాలు గోపి గారు చెప్పినందుకు. అశోక్ గారు, మిమ్మల్ని అడగాలనుకుంటున్న చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. అగ్రి సెంట్రల్ రైతుల జీవితాల్లో ఎలా మార్పులు తీసుకొస్తుంది? దీని గురించి మీ మాటల్లో వివరించండి. థ్యాంక్ యూ తేజస్వి. నువ్వు అన్నట్టుగానే ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా అగ్రి సెంట్రల్ 1,00,00,000 మందికి పైగా రైతులు వాడుతున్నారు. చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు. చాలా మంది రైతులకు చాలా ఉపయోగపడింది అగ్రి సెంట్రల్. అయితే మనం ప్రతిసారి చాలా మంది రైతులు మనకి వాళ్ళు అగ్రి సెంట్రల్ ద్వారా ఎట్లా లాభం పొందారు అనేది మనకు తరచుగా కాల్స్ వస్తూనే ఉంటాయి. సో అయితే మన అనంతపూర్ జిల్లా నుంచి జీ కొట్టాల గ్రామంలో నాగభూషణ్ అని ఒక రైతు ఉన్నారు. ఇది ఆయన అగ్రి సెంట్రల్ లో వాడుతూ ఉండేవారు. అయితే తను మొక్కజొన్న పంట వేసినప్పుడు 1 ఎకరాలో 40 క్వింటాళ్ల దిగుబడి ఆయన అగ్రి సెంట్రల్ ద్వారా తను పొందగలిగారు. అయితే తను 3 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఆ 3 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయడం వల్ల దాదాపుగా 126 క్వింటాళ్ల దిగుబడి ఆయన పొందగలిగారు. దీని ద్వారా తనకి అప్పుడు మార్కెట్ వ్యూలో రేట్లు చూసుకున్నప్పుడు మద్దతు ధర కి అమ్మితే తనకి సరిపోతుంది అని అనుకున్నారు. అప్పుడు రైతు భరోసా కేంద్రంలో మద్దతు ధర 1,850 రూపాయలు ఉంది క్వింటాల్కి. అప్పుడు 126 క్వింటాళ్ళు అమ్మినప్పుడు ఆయనకి దాదాపుగా 2,33,000 ఆదాయం తనకు సమకూరింది. అట్లా అయినప్పుడు తను ఇంత అధిక దిగుబడి సాధించడానికి క్రాప్ కేర్, క్రాప్ ప్లాన్ అనేవి మనకు కనపడుతున్నాయి. సో ఆయన క్రాప్ ప్లాన్ ద్వారా ఇప్పుడు అంతకుముందు తను ఏం చేసేవాడంటే తను చేసినప్పుడు ఎక్కువ వృధా అయ్యేవన్నమాట. తను నార్మల్ గా అగ్రి సెంటర్ లేనప్పుడు ఎక్కువ ఎరువులు వేసేయటం, ఎక్కువ పురుగు మందులు వేయటం అట్లాంటివి చేసేవాడు. కానీ అగ్రి సెంటర్లు వాడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి తను ఎంత మోతాదులో ఎరువులు వేయాలి, ఏ చీడపీడలకు ఏ పురుగు మందులు కొట్టాలి అనే ద్వారా తను చాలా వరకు పెట్టుబడి ఖర్చులు తగ్గించారు. దాంతో పాటే తను సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించడం, లేకపోతే శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయటం, క్రాప్ ప్లాన్ లో చెప్పినట్టుగా అగ్రి సెంట్రల్ క్రాప్ ప్లాన్ లో చెప్పినట్టుగా అధిక దిగుబడి వచ్చేటువంటి పద్ధతులు పాటించడం వల్ల దాదాపుగా తనకు ఇంత 2 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది అనేది చాలా క్లియర్ గా తను చెప్పారు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మనము ఆల్రెడీ మన సోషల్ మీడియా ఛానల్స్ లో మనము పెట్టాము. ఇంకొక రైతు ఇటీవలే కర్ణాటక నుంచి దావణగిరి జిల్లాలో దేవరాజు అని ఉన్నారు. ఆయన గత 2 సంవత్సరాల నుంచి అగ్రి సెంట్రల్ వాడుతున్నారు. తను తన నార్మల్ జాబ్ వదిలేసి తను వ్యవసాయ రంగంలోకి వచ్చారు. తనకి అరటి పంట ఎట్లా సాగు చేయాలో తెలియదు వ్యవసాయానికి వచ్చినప్పుడు. కొత్త రైతు, కానీ అగ్రి సెంట్రల్ ఉపయోగించుకొని దాదాపుగా తను చేసే వ్యవసాయంలో 60 నుంచి 70% వరకు సమాచారం అగ్రి సెంట్రల్ నుంచే తీసుకుంటున్నాను అని ఆయన చెప్పారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. మనము మన యూట్యూబ్ ఛానల్లోనూ ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజీలో కూడా ఆ వీడియో మనం అప్లోడ్ చేశాము. ఆయన అరటి, వక్క, మిరప, బీన్స్ ఇట్లా ఈ పంటలు సాగు చేస్తున్నారు. ఆయనకి ఇప్పుడు ఈ అగ్రి సెంట్రల్ క్రాప్ ప్లాన్ అనేది పంట నాటడం దగ్గర నుంచి కోతల వరకు ఎప్పుడు ఏ పనులు చేయాలి, వ్యవసాయ పనులు అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు ఆయన పంట చాలా ఆరోగ్యంగా ఎదుగుతుంది ఇప్పుడు అని ఆయన చెప్పారు. సో అలాగా తనకి అగ్రి సెంట్రల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నిజానికి అగ్రి సెంట్రల్ నమ్ముకుని జాబ్ వదిలేసి వ్యవసాయం చేయడం అంటే
ఆ, ఒక గొప్ప సాహసమే. అట్లాంటిది ఆ, ఆ విధంగా రైతులకి అగ్రి సెంటర్లు ఉపయోగపడుతుంటే నిజంగా మనం ఆ, ఎంతో సంతోషించాల్సిన విషయం. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది రైతుల ఆ, అనుభవాలు మన దగ్గర ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మనము ఎప్పటికప్పుడు ఫేస్బుక్ లోను, యూట్యూబ్ లోను మనము అప్డేట్ చేస్తూనే ఉంటాము. ఇంకా శివ ఆ, అని ఆ, సిరువాయిలూరు గ్రామం నుంచి తను తమిళనాడు లోని ఫార్మర్. తను ఏం చేస్తున్నాడంటే 2 సంవత్సరాల నుంచి అగ్రి సెంట్రల్ వాడుతున్నాడు. తను ఉల్లి పంట కోసం తను ఆ, అంతకుముందు తను ఉల్లి పంట సాగు చేసినప్పుడు ఆ, పురుగు మందులు లేకపోతే ఎరువులు వీటన్నిటికీ ఎక్కడికో వెళ్ళి ఏది దొరికితే అది తీసుకొచ్చి వాడేవాడు అనమాట. కానీ అగ్రి సెంట్రల్ వాడటం మొదలు పెట్టిన తర్వాత తనకి ఉల్లి పంటలో ఏ తెగులు ఖచ్చితంగా ఏ నష్టం కలిగిస్తుంది అనేది క్రాప్ కేర్ ద్వారా చాలా క్లియర్ గా తెలుసుకున్నాడు. అలాగే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఆ కంట్రోల్ చేయడానికి ఎటువంటి పురుగు మందులు వాడాలి అనేది క్రాప్ కేర్ నుంచి తను చాలా స్పష్టంగా తెలుసుకున్నాను అని చెప్పాడు. దానివల్ల ఉల్లి పంటలో అధిక దిగుబడులు పొందాను అని చెప్పాడు. ఇంకా ఉమ్, 6 నుంచి 6.5 టన్నుల వరకు దిగుబడి తనకి ఉల్లి పంటలో వచ్చిందని చాలా చెప్పాడు. ఇట్లాగా మహారాష్ట్ర నుంచి కూడా ఇంకొక రైతు ఉన్నారు, జాలనా ఆ, కైలాష్ వాయల్ అనే రైతు. తను అగ్రి సెంటర్ ల్యాబ్ ని 5 సంవత్సరాల నుంచి వాడుతున్నాడు. తను ఆ, తను అగ్రి సెంటర్ వాడటం వల్ల ఆ, తన తను పండించే పంటల్లో 15 నుంచి 20% వరకు దిగుబడి పెరిగింది అని ఆ, మనకు తెలియజేశారు. ఇంకా ఉమ్, ఇట్లాంటి స్టోరీస్ మనకి చాలానే ఉన్నాయి. ఇలాగా రైతుల జీవితాల్లో ఆ, విప్లవాత్మకమైనటువంటి మార్పులు అగ్రి సెంటర్ తీసుకొస్తుంది. ఆ, ఎంతో లాభాల బాటలో పయనించేలాగా చేస్తూ ఉంది అగ్రి సెంటర్. ధన్యవాదాలు అశోక్ గారు చెప్పినందుకు దీని గురించి. మనం చాలా విషయాల గురించే ఈరోజు ఈ లైవ్ లో మాట్లాడుకున్నామని చెప్పేసి అనిపిస్తుంది నాకు. మన రైతులందరూ కూడా చాలా విషయాల గురించే తెలుసుకొని ఉన్నారు ఈ లైవ్ ద్వారా. అగ్రి సెంట్రల్ ఫీచర్లు, రైతుల కామెంట్లు అడిగిన ప్రశ్నల గురించి కూడా మీరు చాలా బాగా వివరించారు. ఆ, గోపి కృష్ణకాంత్ గారికి మరియు అశోక్ గారికి ధన్యవాదాలు. లైవ్ లో మేము ముగ్గురమే కలిసి పనిచేసినప్పటికీ ఇదంతా చక్కగా జరిగేందుకు తెర వెనుక మా అగ్రి సెంట్రల్ టీం చాలా పనిచేసింది. వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా మా ఈ లైవ్ లో పాల్గొన్న రైతులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ లైవ్ ఎలా ఉందో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. ఇలా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే చాట్ లో కామెంట్ చేయండి. వాటన్నిటికీ సాధ్యమైనంత వరకు జవాబులు ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. అగ్రి సెంట్రల్ పై మీ ఆదరణ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ త్వరలోనే మరోసారి లైవ్ లో మిమ్మల్ని కలుసుకుంటామని. అంతవరకు సెలవు. నేను మీ తేజస్విని. రైతులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తేజస్వి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.